ప్రైజ్ ద లార్డ్. మరి యొక్క ఆదివారపు ఆరాధనలకు మిమ్మల్ని కలుసుకోవడానికి మాకు సంతోషంగా ఉందండి. ఆయన చేసిన మేలు అనేకమైనవి ప్రతి ఒక్క జీవితంలో. దావీదు రాసినట్లు, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును అన్న వాక్యాన్ని మనం గుర్తు చేసుకుంటూ, ఆయన చేసిన ఉపకారాలకి ఆయనకు స్తుతులు చెల్లించుకుంటూ, ఆయన స్తోత్రిస్తూ మనమందరం కలిసి చప్పట్లు కొట్టుకుంటూ ఈ ఆరాధన ఆరంభిద్దాం. Amen. Praise the Lord. నా యేసయ్యా నా రక్షకా నా నమ్మదగిన దేవా కీర్తింతును. నా యేసయ్యా నా రక్షకా నా నమ్మదగిన దేవా కీర్తింతును. ప్రేమింతును నీ సన్నిధానమును కీర్తింతును యేసయ్యా. ప్రేమింతును నీ సన్నిధానమును కీర్తింతును యేసయ్యా. నా విమోచకుడా నా పోషకుడా నా నమ్మదగిన దేవా కీర్తింతును. నా విమోచకుడా నా పోషకుడా నా నమ్మదగిన దేవా కీర్తింతును. ప్రేమింతును నీ సన్నిధానమును కీర్తింతును యేసయ్యా. నా యేసయ్యా ప్రేమింతును నీ సన్నిధానమును కీర్తింతును యేసయ్యా. నా యేసయ్యా నా యేసయ్యా నా రక్షకా నా నమ్మదగిన దేవా కీర్తింతును. నా యేసయ్యా నా రక్షకా నా నమ్మదగిన దేవా కీర్తింతును. ప్రేమింతును నీ సన్నిధానమును కీర్తింతును యేసయ్యా. ప్రేమింతును నీ సన్నిధానమును కీర్తింతును యేసయ్యా. సంతోషంతో ఎక్కడున్నాను చప్పట్లు కొడుతూ దేవుని ఆరాధిద్దాం. రాజుల రాజా ప్రభువుల ప్రభువా మాతో ఉన్నవాడా ఇచ్చిన మాట తప్పని వాడా స్థిరపరచువాడా. రాజుల రాజా రాజుల రాజా ప్రభువుల ప్రభువా మాతో ఉన్నవాడా ఇచ్చిన మాట తప్పని వాడా స్థిరపరచువాడా. భయపడను
యేసయ్యా నీ వాగ్దానము దృఢపరచును నిరంతరము నీ వాగ్దానము దృఢపరచును నిరంతరము ఈ కార్యములు సంపూర్ణము పరిపూర్ణము నీ వాక్యములు జీవమునిచ్చును నెమ్మదినిచ్చును. One more time. నీ వాక్యములు సంపూర్ణము పరిపూర్ణము నీ వాక్యములు జీవమునిచ్చును నెమ్మదినిచ్చును. Let's worship him. భయపడను నా యేసయ్యా నిలిచెదను నా యేసయ్యా భయపడను నా యేసయ్యా నిలిచెదను యేసయ్యా నీ వాగ్దానము దృఢపరచును నిరంతరము నీ వాగ్దానము దృఢపరచును నిరంతరము. నీ చిత్తమే జరుగును. Come let's sing it church. నీ సన్నిధే జయమిచ్చును నీ చిత్తమే జరుగును. ఆమేన్. నీ సన్నిధే జయమిచ్చును నీ చిత్తమే జరుగును నీ సన్నిధే జయమిచ్చును నీ చిత్తమే జరుగును నీ సన్నిధే జయమిచ్చును అనుదినము నీ వాగ్దానములో నే నడిచెదను. అనుదినము నీ వాగ్దానములో నే నడిచెదను. భయపడను నా యేసయ్యా నిలిచెదను యేసయ్యా భయపడను యేసయ్యా నిలిచెదను నా యేసయ్యా నీ వాగ్దానము దృఢపరచును నిరంతరము నీ వాగ్దానము దృఢపరచును నిరంతరము. హల్లెలూయా హల్లెలూయా. ఆయన కార్యము సంపూర్ణం చేసే దేవుడు ఏదైతే మొదలు పెట్టాడో తప్పకుండా నీ జీవితంలో సంపూర్ణం చేస్తాడు. కాబట్టి నువ్వు ఈరోజు భయపడని అవసరం లేదు. మనమందరం కలిసి దేవుణ్ణి స్తుతించుకుందాం కదా. కొద్ది నిమిషాలు ఆయన బలలో పాల్గొనే ముందు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఆయన చేసిన కార్యం గురించి, ఆయన మనకు ఈ లోకంలోకి రావడం ద్వారా మనకు ఏం కలిగిందో ఆయన వాక్యం నుంచి ఒక 2 నిమిషాలు ధ్యానించుకొని మరి తిరిగి మనం ఆరాధనలోకి వెళ్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 23-24. మత్తయి సువార్త 4వ అధ్యాయం 23-24. యేసు
వారి సమాజ మందిరంలో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వసపరచుచు గలిలయ దేశమంతటా సంచరించుచుండెను. ఆమేన్. యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన చేసిన కార్యాల గురించి మత్తయి సువార్తలో ఈ లేఖనంలో మనం చదువుతున్నాం. ఆయన దేవుని సువార్త గురించి ప్రకటించాడు, దేవుని రాజ్యం గురించి ప్రకటించాడు. ఇదిగో రక్షణలోకి రావాలంటే ఏం చేయాలని ప్రకటించాడు. అలాగే ఇంకొకటి ఏం చేశాడంటే ఆయన దగ్గరకు వచ్చిన వారందరినీ ఆయన స్వస్థపరిచాడంట. ఆమేన్. ఒక విషయం మీరు గమనించాల్సింది ఏంటంటే ఆయన ఆ దేశంలో ఉన్న వారిని అందరినీ స్వస్థపరచలేదు, కానీ ఎంతమంది అయితే వ్యాధితో, ఎంతమంది అయితే రోగంతో ఆయన దగ్గరకు వచ్చాడో వారందరినీ ఆయన స్వస్థపరిచాడు. మీరు సువార్తలో ప్రతి లేఖనంలో మీరు చూసినట్లయితే ఎంతమంది అయితే స్వస్థత కోసం యేసుక్రీస్తుకు కోసం వచ్చారో వారందరినీ కూడా దేవుడు స్వస్థపరిచాడు. స్వస్థత నొందకుండా వెళ్ళింది ఎవరూ లేరు. ఆయన దగ్గరకు వచ్చిన వాళ్ళందరిపైన ఆయన కనికరించాడు. ఇంకొక వచనంలో మనం చూసినట్లయితే ఆయన దగ్గరకు వచ్చిన వాళ్ళందరిపైన ఆయన కనికరం పడి వారిని స్వస్థపరిచాడు అని తెలియజేస్తుంది. సో దేవుడు ఈ లోకంలోకి వచ్చింది నిన్ను నన్ను రక్షించి నరకం నుంచి తప్పించి పరలోకానికి తీసుకెళ్లడమే కాకుండా ఈ లోకంలో నువ్వు జీవించిన సమయంలో, ఈ లోకంలో ఆయన సువార్తను ప్రకటిస్తుండొచ్చు, ఈ లోకంలో ఆయన పరిచర్య చేస్తున్న సమయంలో కూడా నీకు స్వస్థత కలగాలన్నది ఆయన ఉద్దేశం. ఎవరైనా సరే స్వస్థత కోసం ప్రార్థించినప్పుడు స్వస్థత విడుదల చేసే దేవుడు మన దేవుడు. యేసుక్రీస్తు దేవుడు ఆ రోజు శిలువ మీద రక్తం కార్చింది, ఆయన శరీరాన్ని నలగొట్టుకుంది. ఎందుకంటే నీవు నేను స్వస్థతలో నడవాలని. ఈరోజు నీవు అస్వస్థతలో ఉంటే, ఈరోజు నీ శరీరంలో ఏదైనా బాధ ఉంటే పర్వాలేదు, పౌలు రాసిన ప్రకారము ఆయన కృప నీకు చాలును. కానీ ఎప్పుడైతే నువ్వు నాకు స్వస్థత అనుగ్రహించబడింది, ఈ రోగము నేను భరించాల్సిన అవసరం లేదు, ఈ వ్యాధి నేను భరించాల్సిన అవసరం లేదు, నా శరీరము కోసము ఆయన శరీరము నలగొట్టబడ్డది అని నువ్వు నమ్ముతావో తప్పకుండా ఏ స్వస్థత అయితే దేవుడు 2000 సంవత్సరాల క్రితము ఈ భూలోకంలో విడుదల చేశాడో అదే స్వస్థత ఈరోజు నీకు నాకు ముందుగా రొట్టె ద్రాక్షరసం ద్వారా ఆయన మన ముందుంచాడు. ఈరోజు నువ్వు ఎవరి కోసమైనా ప్రార్థిస్తుంటే స్వస్థత అదే విధంగా మన కోసము లభించబడింది, మన కోసము అనుగ్రహించబడింది అని నమ్మి ఎలాగైతే సువార్తల్లో ప్రజలు ఆయన దగ్గరకు వచ్చి స్వస్థత స్వీకరించారో ఈరోజు నీవు నేను కూడా స్వస్థత స్వీకరించగలం. ఎలా స్వస్థపరిచాడు దేవుడు వారందరినీ అంటే తండ్రి అనుగ్రహించిన ఆత్మ ద్వారా, తండ్రి అనుగ్రహించిన అధికారము ద్వారా యేసుక్రీస్తు ఈ లోకంలో ప్రతి ఒక్కరిని స్వస్థపరిచాడు. అలాగే నేను వీక్షిస్తున్న న్యూ సిటీ చర్చ్ మెంబర్స్తో నేను ఈరోజు చెప్పాల్సింది ఏంటనుకుంటున్నా అంటే మీరు కూడా అదే ఆత్మ ఇవ్వబడింది, మీ లోపల కూడా అదే శక్తి ఇవ్వబడింది. యోహాను 14లో ఆయన చెప్పిన ప్రకారం నేను చేసిన కార్యాల కంటే అత్యధికమైన కార్యాలు, ఇంకా గొప్ప కార్యాలు మీరు చేస్తారని చెప్పారు. అంటే ఆ రోజు దేవుడు స్వస్థపరిచిన వ్యాధులు మనకు తెలుసు. ఈరోజు అంతకంటే భయంకరమైన వ్యాధి కరోనా వైరస్ ఒక పాండమిక్గా ఈ లోకంలో సంచరిస్తుంది. ఆయన స్వస్థపరిచాడు ఆ వ్యాధి అని లేదు, కానీ ఈరోజు నీవు నేను కూడా అంతకంటే భయంకరమైన వ్యాధులను, అంతకంటే మరణకరమైన వ్యాధులను స్వస్థపరచడానికి నిన్ను నన్ను దేవుడు అభిషేకించాడు, ఆయన ఆత్మతో నింపాడు. కాబట్టి నీకు తెలిసిన బంధువులు కానీ, నీకు తెలిసిన స్నేహితులు కానీ, నీ చుట్టుపక్కల ఎవరున్నా కూడా నువ్వు చేతులేసి ప్రార్థించవచ్చు, నువ్వు వారి కోసం ప్రార్థించవచ్చు. నీకు స్వస్థత అనుగ్రహించే వరాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. ఏ ఆత్మ అయితే యేసుక్రీస్తుతో నింపబడి ఉన్నాడో ఈరోజు దేవుని నమ్మిన నీవు నూతన సృష్టిగా అదే ఆత్మతో నింపబడి ఉన్నావు. ఆమేన్. స్వస్థత నీకు అనుగ్రహించబడింది. ఇతరులను స్వస్థపరచడానికి నీకు ఆత్మ ఇంకా శక్తి అధికారము ఇవ్వబడింది. ఆమేన్. ఈ విషయాలను మనం ధ్యానం చేస్తూ మనం బలలో పాల్గొందాం. ఈ వారము నీకు ఎంతమంది ఫోన్ చేసినా ఈ వారము నువ్వు వ్యాధి గురించి, అనారోగ్యం గురించి, కరోనా గురించి, మరణకరమైంది ఏది కూడా నువ్వు విన్నా నీకు ఉండాల్సిన ధైర్యం ఏంటంటే నాకు స్వస్థత అనుగ్రహించబడింది, ఇతరులను స్వస్థపరచడానికి నాకు శక్తి అనుగ్రహించబడింది. ఆమేన్. మనము ఇది విశ్వాసంతో నమ్మి బలలో పాల్గొంటే తప్పకుండా నీవు స్వస్థపడమే కాకుండా ఇతరుల్ని కూడా స్వస్థత పరచగలవు. ప్రభువా నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. దేవా నీ వాక్యం ద్వారా తిరిగి మాతో మాట్లాడినందుకు వందనాలు. నాయన ఈ లోకంలో ఉన్నప్పుడు నువ్వు ప్రతి ఒక్క వ్యాధిని ప్రభా, ప్రతి ఒక్క అనారోగ్యాన్ని తొలగించినావు ప్రభా. ఇదిగో
ఎంతమంది అయితే ఈరోజు విశ్వాసముతో యేసుక్రీస్తు చనిపోవడం ద్వారా ఇదిగో నాకు జీవము, అలాగే ఆయన శరీరం నలకొట్టడం ద్వారా నాకు స్వస్థత అని నమ్మి విశ్వాసంతో పాల్గొంటున్నారు, వారి జీవితంలోకి యేసు నామంలో స్వస్థతను విడుదల చేసుకుంటున్నాం నాయన. తల మొదలుకొని అరికాలు వరకు నాయన ఎలాంటి వ్యాధి అయినా సరే, ఎంతటి మరణకరమైన వ్యాధి అయినా సరే ప్రభా, ఎలాంటి వ్యాక్సిన్ లేనిదైనా సరే, ఎలాంటి మందు లేనిదైనా సరే, ఏ డాక్టర్ నయం చేయిందైనా సరే ప్రభా, ఈ శరీరము దానికోసం నలగొట్టబడ్డది, దానిపై విజయము మాకు అనుగ్రహించబడ్డదన్న విశ్వాసంతో పాల్గొంటున్న ప్రతి బిడ్డను బట్టి వందనాలు నాయన. ఇదిగో ఈ క్షణం ఆ స్వస్థతను విడుదల చేస్తున్నాం నాయన. అలాగే మాకు తెలిసిన ప్రియులు ఇంకా ఎంతమంది అయితే అస్వస్థతలో ఉన్నారో, ఇంకెంతమంది అయితే ప్రభు ఈ వైరస్ గురించి కానీ లేక ఇతర వ్యాధులతో ఉన్నారో వారందరి స్వస్థత కోసం ప్రార్థిస్తున్నాం. ఇదిగో ఎలాంటి కార్యాలు మీరు చేశారో అంతకంటే గొప్ప కార్యాలు చేయడానికి మమ్మల్ని అభిషేకించి మీ ఆత్మతో నింపినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగో విశ్వాసంతో బలలో పాల్గొంటున్న ప్రతి వ్యక్తిలో నీ స్వస్థత ప్రవహిస్తున్నందుకు వందనాలు నాయన. ఎవరి మీదైతే వారు ఇప్పుడు చేయి వేస్తారో, ఎవరి కోసం అయితే వారు ప్రార్థిస్తారో ప్రభా, యేసు నామంలో స్వస్థపడును గాక అని ప్రకటిస్తున్నాం. యేసు నామంలో స్వస్థతను అనుగ్రహిస్తున్నాం నాయన. ఏ తెగులు కూడా వారిని అంటడానికి వీల్లేదు, ఏ వ్యాధి కూడా వారికి తగలడానికి వీల్లేదు. ప్రతి ఒక్కరు నాయన పరిపూర్ణమైన స్వస్థతతో ప్రభా, ఆరోగ్యంతో బలముతో నిన్ను సేవించే వారిగా ఉండబోతున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ మరి ఒకసారి మీరు చేసిన కార్యాన్ని గుర్తు చేసుకుంటూ విశ్వాసంలో పాల్గొంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. నాతో కలిసి మీరు బలలో పాల్గొనొచ్చండి. మీ చేతిలో ఏది ఉన్నా సరే ఈ రొట్టెలో పాల్గొంటున్నప్పుడు ఇది కేవలం రొట్టె కాదు, కానీ నీ కోసము నా కోసం నల్లగొట్టబడిన యేసుక్రీస్తు శరీరం అని తెలిసి మనం పాల్గొందాం. అలాగే ఆయన రక్తంలో విజయం, ఆయన రక్తంలో జీవం ఉంది. ఆయన రక్తము నువ్వు త్రాగినప్పుడు నీలో జీవము ప్రవహిస్తుంది. ఆమేన్. ఈ సమయంలో మరి ఒకసారి మనము ఆయన్ని స్తుతించి ఆరాధించుకుందాం. ఇంకొన్ని క్షణాలు మనము ఆయన్ని ఆరాధించుకుందాం. ఘనుడా రక్షకుడా నా కాపరి నీవే నా దేవుడా. శుద్ధుడా ఘనుడా రక్షకుడా నా కాపరి నీవే నా దేవుడా. శక్తి లేని నాకు బలమిచ్చువాడా నా స్నేహితుడా. స్నేహితుడా బలవంతుడా బలవంతుడా. హర్షింతును నిన్నారాధింతును స్తుతింతును నే కీర్తింతును. వర్షింతును నే ఆరాధింతును స్తుతింతును నే కీర్తింతును. శక్తి లేని నాకు బలమిచ్చువాడ నా స్నేహితుడా. స్నేహితుడా
నా స్నేహితుడా స్నేహితుడా బలవంతుడా బలవంతుడా నా స్నేహితుడా బలవంతుడా బలవంతుడా రక్షణ ఆధారం నీవే విమోచన నీవే సయ్యా 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 ఆధారం నీవే విమోచన నీవే సయ్యా ఓ నా స్నేహితుడా స్నేహితుడా బలవంతుడా చీకటిలో కాంతివి నా వేదనలో శాంతివి చీకటిలో కాంతివి నా వేదనలో శాంతివి. One more time. చీకటిలో కాంతివి నా వేదనలో శాంతివి యేసయ్యా నీవే చీకటిలో కాంతివి వేదనలో శాంతివి స్థితిగతులన్నిటినీ మార్చువాడా జీవితాలన్నిటినీ కట్టువాడా స్థితిగతులన్నిటినీ మార్చువాడా జీవితాలన్నిటినీ కట్టువాడా యేసు నీ సన్నిధిలో సాధ్యం సమస్తము ఓ నీ సన్నిధే యేసు. నీ సన్నిధిలో సాధ్యం సమస్తము నీ సన్నిధిలో సాధ్యం ఓ
కాంతివి, నా వేదనలో శాంతివి, చీకటిలో కాంతివి, నా వేదనలో శాంతివి, నా స్థితిగతులన్నిటినీ మార్చువాడా, జీవితాలన్నిటినీ కట్టువాడా, స్థితిగతులన్నిటినీ మార్చువాడా, జీవితాలన్నిటినీ కట్టువాడా, యేసు నీ సన్నిధిలో సాధ్యం సమస్తము, నీ సన్నిధే యేసు, నీ సన్నిధిలో సాధ్యం సమస్తము, నీ సన్నిధిలో సాధ్యం సమస్తము సాధ్యము, నీ అందే నా విశ్వాసము, సమస్తము సాధ్యము, నీ అందే నా విశ్వాసం. మన చేతులెత్తి పాడదామండి. స్థితిగతులన్నిటినీ మార్చువాడా, జీవితాలన్నిటినీ కట్టువాడా, స్థితిగతులన్నిటినీ మార్చువాడా, జీవితాలన్నిటినీ కట్టువాడా, యేసు నీ సన్నిధిలో సాధ్యం సమస్తము, ఓ నీ సన్నిధిలో సాధ్యం యేసు, నీ సన్నిధిలో సాధ్యం సమస్తము, ఓ నీ సన్నిధిలో సాధ్యం, నీ సన్నిధిలో సాధ్యం. సింగతి క్రమమంతా తుడచువాడా, ఎల్లప్పుడు కరుణించువాడా, మంచితనము కనపరచువాడా, ఎల్లప్పుడు దీవించువాడా, అతిక్రమమంతా తుడచువాడా, ఎల్లప్పుడు కరుణించువాడా, మంచితనము కనపరచువాడా, ఎల్లప్పుడు దీవించువాడా, యేసు నీ రక్తములో సాధ్యం సమస్తము, ఓ నీ రక్తమే యేసు, నీ రక్తములో సాధ్యం సమస్తము, ఓ నీ రక్తమే నీతో సమస్తము సాధ్యము, యేసయ్యా నీతో సమస్తము సాధ్యం, యేసయ్యా నీతో సమస్తము సాధ్యం, యేసయ్యా నీతో సమస్తము సాధ్యం, యేసయ్యా యేసు నీ సన్నిధిలో సాధ్యం సమస్తము, నీ సన్నిధే యేసు,
నీ సన్నిధిలో సాధ్యం సమస్తము, నీ సన్నిధిలో సాధ్యం, నీతో సమస్తము సాధ్యం. యేసయ్యా నీతో సమస్తము సాధ్యం. యేసయ్యా నీతో సమస్తము సాధ్యం. యేసయ్యా నీతో సమస్తము సాధ్యం. యేసయ్యా హల్లెలూయా, 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 హల్లెలూయా. సర్వశక్తిమంతుడు దేవుడు, సర్వాధికారి అయిన మా దేవ, సకల సంపదలు సకల ఆశీర్వాదాలకు కారకుడు అయిన మా దేవా, నీకు స్తోత్రము స్తోత్రము స్తోత్రం వందనాలు చెల్లిస్తున్నాం. గొప్ప దేవా నీకు స్తోత్రము స్తోత్రము స్తోత్రము. సర్వాన్ని సృజించిన మా సృష్టికర్త ప్రభా, అందులో సమస్తాన్ని ప్రభా మీరు ఆధీనంలో ఉంచిన మా దేవా నీకు స్తోత్రము ప్రభా. భూమి ఆకాశములను ప్రభా, నక్షత్రాలను సమస్తాన్ని సృజించిన ఇంత గొప్ప దేవుడవు దేవా నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. కేవలము నోటి మాట ద్వారా సమస్తాన్ని ఆధీనంలో ఉంచుకున్న మా దేవా నీకు స్తోత్రము 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 స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగో నీ ప్రజలుగా నీ సొత్తుగా మమ్మల్ని చేసుకున్న దేవుడవు, ఇంత గొప్ప శక్తి గల దేవునికి ప్రజలై ఉన్నందుకు, బిడ్డలై ఉన్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాము. స్తోత్రము 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 నాయన. మరి ఒకసారి మీరు చేసిన ప్రతి ఉపకారం బట్టి, మీరు చేసిన ప్రతి మేళ్లను బట్టి నిన్ను ఆరాధిస్తున్నాం, స్తుతిస్తున్నాం, స్తోత్రిస్తున్నాం ప్రభా. ఎప్పుడైతే మేము కృంగిపోయి ఉన్నామో అప్పుడే మమ్మల్ని లేవనెత్తిన దేవుడవు ప్రభా. ఎప్పుడైతే మేము తప్పిపోయామో అప్పుడే మమ్మల్ని తిరిగి చేర్చుకున్న దేవుడవు ప్రభా. ఎప్పుడైతే మేము ప్రభా ఆశ లేకుండా, నిరీక్షణ లేకుండా ఉన్నామో యేసయ్యను పంపించినందుకు వందనాలు. మా జీవితాలకు నిరీక్షణ ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మరి ఒకసారి మాతో మాట్లాడడానికి ఈరోజు మీ సన్నిధి మా మధ్యలో ఉన్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రము, పరిశుద్ధాత్మ ప్రభువా నీకు స్తోత్రం. ఇదిగో చూస్తున్న ప్రతి ఒక్కరిలో మీరు ఉన్నందుకు వందనాలు, ఇక్కడ మాతో ఉన్నందుకు వందనాలు ప్రభా. నీ సన్నిధిని బట్టి వందనాలు. అవును ప్రభువా, నీ సన్నిధిలో సమస్తము సాధ్యము, ఎందుకంటే నీ సన్నిధిలో నీ అభిషేకం ఉంది ప్రభా. ఎక్కడైతే నీ అభిషేకం ఉంటుందో ప్రభా, అక్కడ ప్రతి ఒక్క కాడి యేసు నామములో విరగొట్టబడుతుందని మేము ప్రభా ఏదైతే వాక్యాన్ని ప్రభా చదివామో దాన్ని నమ్ముతున్నాము నాయన. ఇదిగో నీ అభిషేకాన్ని ప్రభా మేము ప్రకటిస్తున్నాము. ప్రతి గృహములో నీ అభిషేకాన్ని ప్రకటిస్తున్నాను. ప్రతి కుటుంబంలో నీ అభిషేకాన్ని ప్రకటిస్తున్నాను ప్రభా. ప్రతి వ్యక్తిపై నీ అభిషేకాన్ని ప్రకటిస్తున్నాము. యేసయ్యా నీకు స్తోత్రము. ప్రతి ఒక్క కాడిని విరగొట్టే అభిషేకము నాయన ఇప్పుడు ఈ క్షణాల్లో ప్రభా ఉన్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. నిజమైన క్రైస్తవులం ఎందుకు ఈ లోకంలో ఉన్నారో మాకు తిరిగి గుర్తు చేస్తున్నందుకు వందనాలు. ఇదిగో నీ ప్రజలుగా మమ్మల్ని ఈ సమయంలో మమ్మల్ని ఉంచినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగో మాకు ఇచ్చిన అధికారం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ప్రతి ఒక్క శక్తిపై ప్రభా మీరు జయించి ప్రభా ఎలాగూ పైన కూర్చున్నారో అలాగే మమ్మల్ని కూర్చొని పెట్టినందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈరోజు సంఘంగా మేము కూడి ప్రార్థిస్తున్నప్పుడు ప్రభా, సంఘంగా కూడి ప్రార్థించినప్పుడు అనేకమైన అద్భుతాలు మేము బైబిల్లో చదివాము. ఈరోజు నాయన యేసు నామంలో న్యూ సిటీ సంఘము నాయన యేసు నామంలో ప్రార్థిస్తుండగా ఇదిగో మా పట్టణంలోకి రాబోతున్న రక్షణ బట్టి వందనాలు, మా పట్టణంలోకి రాబోతున్న స్వస్థతను బట్టి వందనాలు. యేసు నామంలో ప్రభా మా చర్చ్ నుంచి ఉజ్జీవాన్ని ప్రకటిస్తున్నారు నాయన. ఎంతమంది అయితే న్యూ సిటీ మెంబర్స్ ఇప్పుడు చూస్తున్నారో నాయన, నోరు విప్పి వారు ప్రార్థిస్తుండగా ఇదిగో ఆకాశంలో కదలికలు జరుగుతున్నందుకు వందనాలు ప్రభా. ఆత్మీయంగా అనేక విషయాలు జరుగుతున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగో మా చుట్టూ ఉన్న ప్రతి దేవదూతను బట్టి వందనాలు యేసు నామంలో ఆజ్ఞాపిస్తున్నాం. పడమరంగా, ఉత్తరంగా, తూర్పు, దక్షిణం అన్ని దిక్కుల యేసు నామంలో దేవదూతలు వెళ్ళి మా కార్యాలు సఫలము చేస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. ఇదిగో మాట సెలవిస్తే చాలు ప్రభా సమస్తము మా కిందికి తీసుకొస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ ఆదివారం మేము ఏకంగా సంఘంగా కూడి ప్రార్థిస్తున్నాము నాయన. కరోనా వైరస్ గురించి ప్రార్థిస్తున్నాం. యేసు నామంలో దానిపై విజయాన్ని ప్రకటిస్తున్నాం. యేసు నామంలో కేసెస్ని ఆగిపోమ్మని ఆజ్ఞాపిస్తున్నాం. యేసు నామంలో మా సంఘస్థుల చుట్టూ కంచెను వేస్తున్నాము నాయన. ఏది కూడా తాకడానికి వీల్లేదు. ప్రతి కుటుంబం
చుట్టూ కంచె వేస్తున్నాము నాయన. ప్రభా ఎలాంటి ఆర్థిక పరిస్థితి అయినా యేసు నామంలో కంచె వేస్తున్నాం. సమృద్ధి గల దేవుడు, పోషకుడైన దేవుడు మా పక్షాన ఉండగా ప్రభా యేసు నామంలో పోషణ విడుదల చేస్తున్నాం నాయన. ఏ ఒక్కరి ఉద్యోగాలు కూడా కదిలించబడడానికి వీల్లేదు ప్రభా. ఇంకా అత్యున్నతమైన స్థానంలోనికి, ఇంకా ప్రమోషన్స్లోకి, ఇంకా నూతనమైన ఉద్యోగాలు యేసు నామంలో విడుదల చేసుకుంటున్నాం. ఎందుకంటే ప్రభా మాకు వచ్చేది ఈ భూలోకం నుంచి కాదు, కానీ మాకు వచ్చేది పరలోకం నుంచి అని మేము ప్రకటిస్తున్నాం నాయన. పరలోకం నుంచి నీ ఆకాశ వాకిలను విప్పినందుకు వందనాలు. ఇదిగో మెండైన దీవెనలు కుమ్మరిస్తున్నందుకు వందనాలు ప్రభువా. నీకు స్తోత్రము స్తోత్రము స్తోత్రము. ఏ కుటుంబంలో కూడా లేమిలో నడవడానికి వీల్లేదు నాయన. ఏ వ్యక్తి కూడా లేమిలో నడవడానికి వీల్లేదు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదని ప్రకటిస్తున్నాము నాయన. ప్రభా యేసుక్రీస్తును నమ్మిన జనులు ప్రభా సిగ్గుపడరు అని చెప్పినందుకు వందనాలు ప్రభా. ఈ లోకంలో మమ్మల్ని సిగ్గుపడే వారిగా కాదు, కానీ ప్రభా ఘనపరిచే వ్యక్తులుగా ఉండబోతున్నందుకు వందనాలు ప్రభా. ఎవరైతే ప్రభా అవమానంలో ఉన్నారో, ఎవరైతే నిందలో ఉన్నారో యేసు నామంలో రెండంతల ఘనతను ప్రకటిస్తున్నాం. యేసు నామంలో రెండంత ఘనతను ప్రకటిస్తున్నాం ప్రభా. ఎవరైతే కోల్పోయి ఉన్నారో ఏడంతల తిరిగి వారికి జీవితంలోకి ప్రకటిస్తున్నాం ప్రభా. ఏదైతే సాతాను దొంగలించిందో యేసు నామంలో తిరిగి సమకూర్చమని ప్రకటిస్తున్నాం. ఇదిగో నీ సన్నిధిలో సమస్తము సాధ్యమని ఎరిగి ప్రార్థిస్తున్నాం. ఇదిగో మేము ప్రార్థించిన ప్రతిసారి ప్రభా మీరు ఆమేన్ చెప్తున్నందుకు వందనాలు. పరలోకము మా ప్రార్థనకు ఆమేన్ చెప్పినందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. నీ ప్రజలు గొప్ప కార్యాలు చేస్తుండగా మీరు చూసి సంతోషించే దేవుడు నాయన. నీవు తిరిగి వెళ్ళేటప్పుడు మాకిచ్చిన ఆజ్ఞను బట్టి వందనాలు. నేను తండ్రి దగ్గరకు వెళుతున్నాను, కానీ మీరు నాకంటే గొప్ప కార్యాలు చేస్తారని చెప్పిన దేవానికి వందనాలు. ఇదిగో న్యూ సిటీ చర్చ్ గొప్ప కార్యాలు చేసే సమయం వచ్చినందుకు వందనాలు నాయన. ఇదిగో సంఘంగా మేము కూడి ప్రార్థించి ఇదిగో నీ కోసము విశ్వాసంలో నడిచే సమయం వచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ లోకానికి వ్యతిరేకంగా, ఈ లోకంలో ఉన్న ప్రతి పరిస్థితికి అన్నిటికంటే పైగా నాయన ఆ రోజు పేతురు నీటి మీద నడిచిన రీతిగా ఈరోజు మా సంఘము నడవబోతున్నందుకు వందనాలు నాయన. మమ్మల్ని ప్రత్యేకపరిచినందుకు వందనాలు, మమ్మల్ని ఏర్పరచుకున్నందుకు వందనాలు నాయన. ఈరోజు ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని చూస్తున్నారో, ఈ సర్వీస్ని చూస్తున్నారో వారిని నీవు ఎన్నుకున్నావు కాబట్టే వారు చూస్తున్నందుకు వందనాలు నాయన. వారి ద్వారా కార్యము జరిగిస్తున్న దేవానికి వందనాలు చెల్లిస్తున్నాము. సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు నాయన విశ్వాసములో స్థాపించబడ్డందుకు వందనాలు. ఇదిగో నీ వాక్యము వేరు పారినందుకు వందనాలు. ఇదిగో పంట సమయం అయింది నాయన, ఫలం ఇచ్చే సమయం అయింది. ఇదిగో ఈ లోకంలో ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఆకు వాడకుండా మా సంఘం ఉంటున్నందుకు వందనాలు. పచ్చగా మేము ఉంటున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాము. యేసు నామంలో యవనస్తులను లేపుతున్నందుకు వందనాలు. యేసు నామంలో విశ్వాసులను లేపుతున్నందుకు వందనాలు. యేసు నామంలో విజ్ఞాపన చేసే స్త్రీలను లేపుతున్నందుకు వందనాలు నాయన. ఇదిగో సంఘంగా మేము కూడి ప్రార్థిస్తున్నాము. ఈ ఆదివారం రోజు నాయన, ఈ ఆదివారం నుంచి పరిస్థితులు మారబోతున్నందుకు వందనాలు, స్థితిగతులు మారబోతున్నందుకు వందనాలు, సంబంధాలు మారబోతున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. యేసు నామంలో సమృద్ధి జీవాన్ని విడుదల చేసుకుంటున్నాం. యేసు నామంలో స్వస్థతను విడుదల చేసుకుంటున్నాం. ఇదిగో ప్రభువా నీ స్వస్థతను, నీ కనికరమును, నీ కృపను ప్రభా మా పట్టణంపై కుమరిస్తున్నందుకు వందనాలు నాయన. ప్రభువా నీ కృపను విస్తరిస్తున్న దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. యేసు నామంలో ప్రభా విశ్వాసంతో దాన్ని స్వీకరిస్తున్నాం. యేసు నామంలో స్వీకరిస్తున్న ప్రతి వ్యక్తిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ప్రతి కుటుంబాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మరి ఒకసారి మాతో మాట్లాడబోతున్నందుకు వందనాలు. ఇదిగో ప్రతి ఒక్కరి జీవితంలో మీరు ఇచ్చిన విజయం బట్టి వందనాలు నాయన. శారీరకంగా మీరు ఇచ్చిన విజయం బట్టి వందనాలు ప్రభా. మానసికంగా మీరు ఇచ్చిన విజయాలను బట్టి వందనాలు ప్రభా. ఆత్మీయంగా కూడా నాయన మేము పోరాడినది శరీరాలతో కాదు, కానీ ఇదిగో ప్రభా ఈ చీకటి శక్తులతో మేము పోరాడుతుండగా మాకు ఇచ్చిన విజయం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. మా పక్షాన పోరాడే దేవుడం బట్టి వందనాలు, మా పక్షాన యుద్ధము చేసే దేవుడవై ఉన్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మా దేవుడు యూదా గోత్రపు సింహమై ఉన్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. యుద్ధము యెహోవాదే అని ప్రకటిస్తున్నాం నాయన. మా శక్తి వలన కాదు ప్రభా, మా మంచితనం వల్ల కాదు, కానీ యేసు క్రీస్తు దేవుడే ప్రభా మా విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించి దేవుడే మా కోసము ఇదిగో ప్రాణం పెట్టిన దేవుడే ఈరోజు కార్యం జరిగిస్తున్నాడని నమ్ముచున్నాం. అవును ప్రభా మేము బలహీనులము, కానీ ఈరోజు సంఘంగా కూడా మేము ప్రార్థిస్తున్నాం. న్యూ సిటీ సంఘము బలమైన సంఘంగా ప్రకటిస్తున్నాము నాయన. న్యూ సిటీ సంఘము ప్రభా సమృద్ధి అయిన సంఘం అని ప్రకటిస్తున్నాము. న్యూ సిటీ అయిన సంఘము నాయన సకల ఆశీర్వాదాల్లో ఉందని ప్రకటిస్తున్నాం. యేసు నామంలో ప్రకటిస్తున్నాం ప్రభా. మరి ఒకసారి
మాతో మాట్లాడడానికి మాకు ఇచ్చిన ఈ అవకాశం బట్టి వందనాలు, ఈ ఆదివారం బట్టి వందనాలు, నీ దాసుని బట్టి వందనాలు ప్రభా. ఆయన నోటిలో మీ మాట ఉంచినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగో నీ మాట మమ్మల్ని బ్రతికిస్తుంది ప్రభా, నీ మాట మమ్మల్ని జీవింపజేస్తుంది నాయన. మీరు మాట్లాడితే చాలు ప్రభువా, ప్రభా సమస్తము సాధ్యమవుతాయి నాయన. ఇదిగో అలాంటి మాట మా జీవితంలోకి విడుదలవుతుండగా నాయన ప్రభువా నీకు స్తోత్రము. ఆయనపై ఉన్న అభిషేకం బట్టి వందనాలు, ఆయనలో మీరుండి మాట్లాడుతున్నందుకు వందనాలు, వింటున్న ప్రతి చెవిని బట్టి వందనాలు ప్రభా. వాక్యాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్న ప్రతి హృదయం బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీకే స్తోత్రము స్తోత్రము స్తోత్రం ప్రభా. ఈ సమయంలో నీ వాక్యము ద్వారా మమ్మల్ని ఎదిగింపజేస్తూ జీవింపజేస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. నీకే స్తోత్రం. మరి ఒకసారి చూస్తున్న ప్రతి ఒక్కరి పైన నీ ఆశీర్వాదాలను పలుకుతూ యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్ 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 ఆమేన్. చూస్తున్న వారందరూ కూడా ఇది మరి ఒక ఆదివారం, ఇంకొక వాక్యము, ఇంకొకటి అన్న యాటిట్యూడ్తో మీరు చూడొద్దండి. ప్రతిసారి వాక్యం విడుదలైనప్పుడల్లా మనలో విశ్వాసం పెరుగుతుంది. ప్రతిసారి వాక్యం విడుదలైనప్పుడల్లా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నిర్ణయాలు తీసుకోవడానికి, గొప్ప కార్యాలు చేయడానికి దేవుడు నిన్ను ఎంచుకున్నాడు. కాబట్టి అలాంటి ఆశతో, ఆసక్తితో మనం వాక్యాన్ని విందాం. ఈ వాక్యము ద్వారానే ఈ రోజుల్లో మనము ఏదైనా చేయగలుగుతాం. కాబట్టి వాక్యానికి సిద్ధంగా ఉంటే మీరు మీ బుక్స్ తెచ్చుకోండి, మీ నోట్ బుక్స్ తెచ్చుకోండి. చాలాసార్లు విన్న తర్వాత త్వరగా మర్చిపోతాం కాబట్టి రాసుకోండి, తిరిగి దాన్ని ధ్యానించండి. అప్పుడే దాని యొక్క ఫలము మనం చూడగలుగుతాం. ఇంతవరకు ఆరాధించాము, ఇంతవరకు ఆయన్ని ఆహ్వానించాము, ఆయన సన్నిధి మన మధ్యలో ఉంది. ఇప్పుడు వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడాలనుకుంటున్నాడు. ఈ సమయంలో మనం పాస్టర్ బెన్ కొమానపల్లి గారిని ఆహ్వానిద్దాం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మరి చూస్తున్న వాళ్ళందరూ కూడా మీరు సంతోషంగా ఉన్నారని నమ్ముతున్నాను. మరి ఇక్కడ మేము చర్చ్లో ఏ విధంగా అయితే దేవుని పరిశుద్ధాత్మని అనుభవిస్తున్నామో, ఆయన సన్నిధిని అనుభవిస్తున్నామో, మీరు కూడా మీ ఇళ్ళల్లో కూడా ఎక్కడి నుంచి చూస్తున్నా, మీ ఇంట్లో ఉండొచ్చు, హాస్టల్లో ఉండొచ్చు, ఎవరైనా మీరు హాస్పిటల్లో కూడా ఉండొచ్చు, ఎక్కడ ఉన్నా కూడా మీరు కూడా దేవుని యొక్క సన్నిధి మీరు కూడా అనుభవిస్తున్నారని నేను నమ్ముతున్నాను, ప్రార్థిస్తున్నాను. ఆమేన్. మరి ఈ సమయంలో దేవుని వాక్యంలోకి వెళ్ళక ముందర కొన్ని ప్రకటనలు జాగ్రత్తగా గమనించండి. ప్రతి ఆదివారం సాయంత్రము 5:30 గంటలకు మనకి సండే స్కూల్ జరుగుతుంది. సో మీ ఇంట్లో పిల్లలు ఉంటే, లేకపోతే మీకు తెలిసిన వాళ్ళకి పిల్లలు ఉంటే తప్పకుండా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అయ్యి అలాగే ప్రతి వారము ఆ వీడియోస్ చూడాలని కోరుకుంటున్నాను. అలాగే మీరు ఆ వీడియోస్ కూడా షేర్ చేయండి. చూస్తున్న న్యూ సిటీ చిల్డ్రన్స్ యూట్యూబ్ ఛానల్లో చూస్తున్న కార్టూన్స్, చూస్తున్న డ్రాయింగ్స్ అవన్నీ కూడా మన సర్వెంట్ లీడర్స్, చర్చ్లో ఉన్న వాలంటీర్స్ చేస్తున్నవి. దే ఆర్ డూయింగ్ ఎన్ అమేజింగ్ జాబ్ విత్ ఇట్, అండ్ సో వీ వాంట్ టు థ్యాంక్ గాడ్ for all that they are doing at this time. ఆల్సో ఫిలిపియన్కి రాసిన పత్రికలో బైబిల్ స్టడీ జరుగుతుండింది. 2 వారాలు మనకి బ్రేక్ వచ్చింది, కానీ ఈ వచ్చే వారం నుంచి మళ్ళీ గురువారం 8 గంటలకి మళ్ళీ మనకి తెలుగులో ఉంటుంది. అలాగే ఇంగ్లీష్లో వచ్చేసి ఫ్రైడే, శుక్రవారము 8 గంటలకి మనకి ఫ్రైడే సర్వీస్ ఆర్ ఫ్రైడే బైబిల్ స్టడీ ఇంగ్లీష్లో జరుగుతుందండి. సో దాని గురించి జాగ్రత్తగా గమనించాలని కోరుకుంటున్నాను. సో ఈ వారం మళ్ళీ స్టార్ట్ చేయబోతున్నాము. అలాగే 2 ముఖ్యమైన డేట్స్ గమనించండి. 22వ తారీఖున మనకి మ్యాన్ అప్ అనేది మెన్స్ మీటింగ్, కానీ ఆన్లైన్ జరుగుతుందండి. ఇది మెన్స్ మీటింగ్ ఆన్లైన్ జరుగుతుంది. సో తప్పకుండా మీరు జాయిన్ అవ్వాలని కోరుకుంటున్నాను. చూస్తున్న వాళ్ళందరూ కూడా ఆ డేట్, టైమింగ్ జాగ్రత్తగా నోట్ చేయండి. మనకి డేట్ దగ్గరికి వస్తున్న కొలది నెక్స్ట్ వీక్ మీకు జూమ్ కాల్ డీటెయిల్స్ అవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో అప్పుడు ఎవరన్నా జాయిన్ అవ్వచ్చు. ఉత్తి చర్చ్ మెంబర్స్కి మాత్రమే కాదు, ఇది మీ బంధువులు, స్నేహితులకి కూడా తెలియజేయండి. వాళ్ళు కూడా జాయిన్ అవ్వడానికి అవకాశం ఉన్నది. అలాగే 30వ తారీఖున మనకి న్యూ సిటీ యంగ్ అడల్ట్స్, NCYA న్యూ సిటీ యంగ్ అడల్ట్స్ ఆన్లైన్ గ్యాదరింగ్ కూడా జరుగుతుంది. సో ఆ డీటెయిల్స్ కూడా మనకి డేట్ దగ్గరికి వచ్చే సమయంలో మీకు జూమ్ కాల్ డీటెయిల్స్ అన్నీ ఇస్తాము. కానీ మరి ఒకసారి ఈ NCYA మీటింగ్ అయినా లేకపోతే మెన్స్ మీట్ అయినా కూడా ఉత్తి మన చర్చ్ మెంబర్స్కి మాత్రమే కాదండి, అది ఎవరైనా కూడా జాయిన్ అవ్వచ్చు. ఓకే, సో త్వరగా ఈ 1 minute క్లిప్ ఒకసారి NCYA ఈవెంట్ గురించి 1 minute క్లిప్ చూడండి. I don't wanna
be on my phone, but I can't be alone. Welcome to the modern way. I'm trying to be somebody I'm not, but it's not what I want. And tell me there's another way. All of the lights I chased are now faded. All the cheap thrills were only time wasted. Tell me why society's plans should define who I am. Surely there's a higher. All of my best friends are sick of pretending. We want the truth. So much is missing, so give us the real thing. I know it's you. Na 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 na. సో మరి యవనస్తులందరూ యంగ్ అడల్ట్స్ అందరూ కూడా ఈ ప్రోగ్రామ్కి రెడీ అవ్వాలని కోరుకుంటున్నాను. ఈ ఆన్లైన్ గ్యాదరింగ్కి డేట్స్ అవన్నీ జాగ్రత్తగా గమనించండి, ప్రార్థన చేయండి. అనేక మంది కూడా దాని ద్వారా వీ విల్ బీ ఏబుల్ టు రీచ్ అనేది ప్రార్థన చేయండి. మరి ఈ సమయంలో మనము మన దశమ భాగాల కానుకలు దేవునికి సమర్పించుకుందాము. మీకు మూడు ఆప్షన్స్ ఉన్నాయండి ఇవ్వడానికి. స్క్రీన్ మీద మీకు అకౌంట్ డీటెయిల్స్ కనిపిస్తాయి. అలాగే పేటిఎం ద్వారా అన్నా లేకపోతే గూగుల్ పే ద్వారా అన్నా కూడా మీరు మీ కానుకలు దశమ భాగాలు ఇవ్వచ్చు. ఇస్తున్న వాళ్ళందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఫెయిత్ఫుల్నెస్ ఇన్ గివింగ్ టువర్డ్స్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. మరి ఈ మన ప్రాజెక్ట్ కూడా పెట్టాము, ఏంటి మీడియా అప్గ్రేడ్ ప్రాజెక్ట్ అని. దానికి కూడా ఇస్తున్న వాళ్ళందరూ మీరు సాక్రిఫిషియల్గా ఎవరైతే ఇస్తున్నారో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డూయింగ్ దట్. కొంతమంది అనొచ్చు, పాస్టర్ గారు ఇటువంటి సమయంలో ఈ ప్రాజెక్టు ఎందుకు మొదలు పెట్టారని. గమనించండి, క్రైస్తవులుగా మనము లోకంలో ఉన్న పరిస్థితులు బట్టి మనము నడిపింపబడకూడదు. ఓకే, లోకంలో జరుగుతున్న విషయాలు బట్టి మనము నడిపింపబడకూడదు. పట్టించుకోవద్దు అనట్లేదు, లోకంలో ఏం జరుగుతుందో అసలు కళ్ళు మూసుకొని జీవించమని నేను చెప్పట్లేదు. కానీ మనము జీవించాల్సింది పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు బట్టి. ఆమెన్. సో పరిశుద్ధాత్మ దేవుడు నడిపింపు బట్టి ఆయన చేయాల్సిన కార్యము దాన్ని బట్టి మనము మన జీవితాల్లో నడవాలి. సో ఎకానమీ తక్కువ అవుతున్నా, కొంతమందికి జాబ్ మార్కెట్ అంత బాగాలేకపోయినా మనము పరిచర్యలో లేకపోతే సంఘముగా ఇప్పుడు మనము ముందరికన్నా ఎక్కువ చేయాలనేది దేవుడు మాకు ప్రేరేపించాడు. సో దాని గురించి మనము ఈ బడ్జెట్ పెట్టడం మొదలుపెట్టాము. అలాగే నేను కొన్ని వారాల క్రితం అన్నాను, మనకి ఇప్పుడు వరకు ఆ బడ్జెట్లో వచ్చిన డబ్బుతో మనం ఆల్రెడీ కంప్యూటర్ కూడా కొన్నాము. ఎవరైతే మీరు సోషల్ మీడియాలో ఫాలో అవుతారో మమ్మల్ని, మీరు లేకపోతే మన వాట్సాప్ గ్రూప్స్లో మీరు ఎవరైతే ఉన్నారో మీరు కూడా అబ్జర్వ్ చేసి ఉండొచ్చు. లాస్ట్ ఒక 2 వారాల నుంచి మనము ఎన్ని వీడియోస్ ప్రొడ్యూస్ చేస్తున్నామో, ఎంత కాంటెంట్ బయట పెడుతున్నామో ఇంక్రీజ్ అయింది. అది ఎందువల్ల ఇంక్రీజ్ అయ్యింది అంటే మీ వలన ఇంక్రీజ్ అయింది. మీ వల్ల ఎలాగ ఇంక్రీజ్ అయిందంటే మీరు ఇవ్వడం బట్టి, మీరు ప్రార్థన చేయడం బట్టి, దేవుని ప్రేరేపణ బట్టి మీరు ఎప్పుడైతే విశ్వాసంతో ఇవ్వడం మొదలుపెట్టారో ఆ డబ్బుతో, ఆ విత్తనంతో ఈ కంప్యూటర్సు, ఈ లైట్స్ లేకపోతే కెమెరాస్ కొనడానికి అవకాశం వస్తుంది. సో దానివల్ల ఏం జరుగుతుంది, మీరు ఇచ్చిన దాన్ని బట్టి ఇంకా అనేక మంది కూడా ఆశీర్వదించబడుతున్నారు. అనేక మంది ఇప్పుడు ఇంకా రీచ్ అవ్వడం మొదలు పెడుతున్నారు. సో ఇప్పుడు వరకు ఇచ్చిన వాళ్ళకి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇంకా ఇవ్వాలనుకుంటే దేవుని ప్రేరేపణ బట్టి తప్పకుండా ఇవ్వండి. అలాగే ఎవరైనా ఎస్పెషల్లీ న్యూ సిటీ సంఘానికి సంబంధించిన వాళ్ళు మీరు ఇంకా ఇవ్వకపోతే, లేకపోతే దేవుడిని అడగకపోతే తప్పకుండా ఈ అవకాశం తీసుకోండి, దేవుడిని అడగండి, ఆయన ప్రేరేపణ బట్టి మీరు ఇవ్వండి. అందుకనే నేను ఎప్పుడు కూడా స్క్రీన్ మీద ఏదో ప్రాజెక్ట్ పెట్టేసి అందరూ ఇంత అమౌంట్ ఇవ్వాలి, లేకపోతే దేవుని ఆశీర్వాదం పొందుకోవాలంటే ఇంత అమౌంట్ ఇవ్వండి, ఇంకేదో పొందుకోవాలంటే ఉద్యోగం కావాలంటే ఎంత అమౌంట్ ఇవ్వండి, వివాహం కావాలంటే ఎంత అమౌంట్ ఇవ్వండి అని నేనేమి అడ్వర్టైజ్ చేయట్లేదు. ఇది మీ ప్రేరేపణ బట్టి, దేవుని ప్రేరేపణ బట్టి దేవుడు మీతో ఏం చెప్తాడో దానిని విని దానిలో విశ్వాసము పెట్టి, ఆ దేవుని యొక్క మాటలో విశ్వాసం పెట్టి మీరు ఎప్పుడైతే ఇవ్వడం మొదలు పెడతారో యూ విల్ బీ ఏబుల్ టు వాక్ ఇన్ ది అబండెన్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాగ్దానాల్లో మీరు నడవడం మొదలు పెడతారు. ఆమెన్. సో మరి ఒకసారి చెప్తున్నాను, పాస్టర్గా నా కోరిక, నా ఆశ ఏంటంటే ఈ వాక్యము ఎవరైతే వింటున్నారో వాళ్ళందరూ ఆ వాక్యాన్ని అనుభవించాలి. ఏదో ఒక మంచి మెసేజ్, మంచి వార్త విన్నాము, లేకపోతే ఒక మంచి సర్మన్ విన్నామంటే సరిపోదు. అది మీ జీవితాల్లో అనుభవించాలి. అప్పుడు ఆ వాగ్దానాలు అనుభవించినప్పుడు, ఆ ఆశీర్వాదంలో జీవించడము
అది దేవుని యొక్క కోరిక. పాస్టర్గా అది నా యొక్క కోరిక కూడా. సో అందుకే ఏదో ప్రెషర్గా ఫీల్ అవ్వద్దండి, నేను ఏదో ఒత్తిడిలో పెడుతున్నాను అన్నట్టు అనుకోవద్దు. కానీ మిమ్మల్ని ఐఎమ్ ఆల్సో ఎట్ ద సేమ్ టైం ఒక పాస్టర్గా మీరు ఉన్న స్థానంలోనే ఉండిపోవడం కూడా నాకు ఇష్టం లేదు. సో ఆన్ వన్ సైడ్ పాస్టర్గా నేను మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నాను, ప్రోత్సహిస్తున్నాను, ముందరికి ప్రోత్సహిస్తున్నాను. ఎందుకు? మీరు ఉన్న స్థానంలోనే ఉండిపోకూడదు. ఒకప్పుడు ఒక స్థానంలో ఉండొచ్చు, కానీ ప్రతి నెల ప్రతి సంవత్సరం కూడా మనము కొత్త స్థలాలకు వెళ్ళాలి, కొత్త దేవునిలో ఎదుగుతూ ఉండాలి. పాత పోయిన నెల లేకపోతే పోయిన సంవత్సరం ఎక్కడైతే ఉన్నామో అక్కడే మనం కనిపిస్తూ ఉండకూడదు. ఆమెన్, ఆమెన్. సో ప్రార్థన చేసుకుందాం. దేవా, మాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం దేవా. ప్రతి ఒక్కరు విశ్వాసంతో ఎప్పుడైతే మేము జీవిస్తామో దేవా, నీ రాజ్యాన్ని ఎప్పుడైతే మొట్టమొదటిగా వెతుకుతామో, నీ ఆశీర్వాదము, నీ దీవెనలు మా జీవితంలో ఉంటాయనేది మాకు తెలుసు దేవా. నీ వాక్యంలో విశ్వాసము పెట్టి ఈరోజు ఇస్తున్నప్పుడు దేవా, నీ వాగ్దానాలు వాళ్ళ జీవితాల్లో అనుభవించేటట్టు వాళ్ళకి సహాయం చేయమని కోరుకుంటున్నాను. యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. మరి ఈ సమయంలో మీ కానుకలు దశంభాగాలు దేవునికి సమర్పించండి. హల్లెలూయా. మరి పోయిన వారం నుంచి మనం ఒక కొత్త సిరీస్ మొదలు పెట్టామండి. హౌ టు అనే ఒక కొత్త సిరీస్ మొదలు పెట్టాను. ఈ సిరీస్లో ఏం చేస్తున్నామంటే, ఎక్కువగా ఏ ప్రశ్నలు అయితే అడుగుతారో, ప్రేయర్ రిక్వెస్ట్ అయితే దేని మీద వస్తాయో దాన్ని బట్టి నేను ప్రతి వారము ఒక టాపిక్ తీసుకొని దాని మీద మాట్లాడడం మొదలు పెడుతున్నాను. లాస్ట్ వీక్లో మనము డిప్రెషన్ గురించి మాట్లాడాము. హౌ టు ఓవర్కమ్ డిప్రెషన్, లేకపోతే డిప్రెషన్ని మనము ఎలాగా అధికం చేసుకోవాలో అనే అంశం మీద నేను మాట్లాడాను. లాస్ట్ వీక్ చెప్పినట్లే మీరు డిప్రెషన్లో ఉండకపోవచ్చు, మీరు సంతోషంలో జీవిస్తుండొచ్చు, దేవుని యొక్క ఆశీర్వాదంలో జీవిస్తుండొచ్చు. కానీ స్టాటిస్టిక్స్ ప్రకారము మనకు తెలిసింది ఏంటంటే, ప్రతి ఒక్కరి జీవితంలో ఎవరో ఒకరు, మనకి తెలిసిన వాళ్ళు డిప్రెషన్లో జీవిస్తున్నారు. ఈరోజు ఈ క్షణము ఎవరో ఒకరు, మీ కుటుంబంలోనే ఎవరో అయ్యుండొచ్చు, లేకపోతే మీ స్నేహితుల్లో అయ్యుండొచ్చు, లేకపోతే మీ ఆఫీస్లో ఎవరైనా తప్పకుండా అయ్యుండొచ్చు. స్టాటిస్టిక్స్ ప్రకారం లాస్ట్ వీక్ మనం చూసాము, 50%, ఓకే, నియర్లీ 50% ఆఫ్ ఆల్ ఎంప్లాయీస్ ఆర్ కార్పొరేట్ ఎంప్లాయీస్ ఆర్ సఫరింగ్ విత్ డిప్రెషన్ అని. అంటే 50% వరకు కార్పొరేట్ ఎంప్లాయీస్ అందరిలో 50% మంది డిప్రెషన్లో జీవిస్తున్నారంట. సో మనము డిప్రెషన్లో ఉండకపోయినా వేరే వాళ్ళ కోసము, మనం ఆశీర్వాదకరంగా ఉండడం కోసము మనం కొన్ని విషయాలు నేర్చుకున్నాము. అలాగే ఈ వారము నేను యాంగ్జైటీ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. సో తెలుగులో ఆందోళన, ఓకే, ఆందోళన, యాంగ్షియస్నెస్, ఆందోళనలో చాలామంది జీవిస్తున్నారు. కానీ దేవుని యొక్క ప్రణాళిక ఏంటి? మనము దేవుని యొక్క బిడ్డలుగా ఉన్నప్పుడు ఆందోళనలో జీవించడము దేవుని యొక్క ప్రణాళిక కాదు మన జీవితాలకి. సో మనము దేవుని యొక్క ప్రణాళికలో జీవించడానికి దేవుని యొక్క సమాధానము, సంతోషము, శాంతి ఎలాగ అనుభవించాలో తెలుసుకొని జీవించాలి. హల్లెలూయా. సో యాంగ్జైటీ అంటే ఏంటంటే, డెఫినేషన్ వచ్చేసి, ఇట్ ఈస్ అ ఫీలింగ్ ఆఫ్ వరీ, నర్వస్నెస్ ఆర్ ఎన్ అన్ఈజ్ అబౌట్ సంథింగ్ విత్ ఎన్ అన్సర్టన్ అవుట్కమ్. ఇంకొక విధంగా చెప్పాలంటే, మన జీవితంలో ఎప్పుడైతే చింత లేకపోతే భయము ఎక్కువ అవడం మొదలు పెడుతుందో అప్పుడు మనము ఆందోళనలో జీవించడం మొదలు పెడతాము. ఏంటండి? చింత ఇంకా భయము ఎప్పుడైతే ఒక మనిషి జీవితంలో ఎక్కువ అవ్వడం మొదలు పెడతాదో అప్పుడు ఆ మనిషి ఆందోళనలో జీవించడము మొదలు పెడతాడు. యాంగ్షియస్నెస్ అనమాట. ఇంకొక విధంగా చెప్పాలంటే, ఇట్ ఈస్ ఎ ల్యాక్ ఆఫ్ కంట్రోల్ అబౌట్ ఏ సిచ్యువేషన్ ఆర్ సర్కమ్స్టాన్స్. అంటే ఏదన్నా వాళ్ళ జీవితంలో ఒక విషయం అనుభవిస్తున్నారనుకోండి, దాంట్లో కంట్రోల్ చేయలేకపోయారనుకోండి, కంట్రోల్ అంటే అదుపులో పెట్టుకోలేకపోయారనుకోండి ఏదన్నా విషయాన్ని, అప్పుడు ఆందోళన మొదలవుతుంది వాళ్ళ జీవితంలో. ఉదాహరణకు చూడండి, మీ జేబులో ఒక 1000 రూపాయలు ఉన్నాయనుకోండి, ఎక్కడో బయట ఉన్నారు, మీకు ఆకలేస్తుంది అనుకోండి, మీరు ఏదో బేకరీకి వెళ్తారు, లేకపోతే ఏదైనా హోటల్కి వెళ్తారు, మీకు కావాల్సినవి అన్నీ ఆర్డర్ చేసుకున్న తర్వాత అది బిల్లు 500 రూపాయలు అవుతుంది అని తెలిసిందనుకోండి, మీకు ఎటువంటి ఆందోళన ఉండదు, ఎటువంటి యాంగ్జైటీ ఉండదు. ఎందుకు? మీరు అది కంట్రోల్ చేయగలుగుతున్నారు ఆ సిచ్యువేషన్ని. కానీ మీ దగ్గర ఉత్తి 5 రూపాయలు ఉన్నాయనుకోండి,
కానీ మీకు ఆకలేస్తుంది, ఏ హోటల్కి వెళ్ళు, ఏ బేకరీకి వెళ్ళు, ఏ స్టాల్కి వెళ్ళు, ప్రతిదీ మినిమం 50 రూపాయలు మీరు ఖర్చు పెట్టాలి అని మీకు తెలిసింది అనుకోండి. అటువంటి సమయంలో ఏమవుతుంది? ఆందోళన రావచ్చు. ఎందుకు? నీకున్న శక్తిలో, నీకున్న సామర్థ్యం ద్వారా నువ్వు ఆ సిచ్యువేషన్ని కంట్రోల్ చేయలేకపోతున్నావు కాబట్టి. సో అనేక సార్లు మన జీవితాల్లో మనం జీవించేటప్పుడు మన పిల్లల విషయంలో అవ్వచ్చు, లేకపోతే మన భవిష్యత్తు గురించి అవ్వచ్చు, లేకపోతే మన ఉద్యోగం గురించి అవ్వచ్చు, మన హెల్త్ గురించి అవ్వచ్చు, ఎన్నో విషయాల్లో మనము ఎప్పుడైతే ఆ సిచ్యువేషన్స్ని కంట్రోల్ చేయలేకపోతామో అటువంటి సమయాల్లో ఆందోళనలో జీవించడం మొదలు పెడతాము. కొన్ని స్టాటిస్టిక్స్ చెప్తాను చూడండి. యాక్చువల్గా రీసెర్చర్స్ మనం ఉన్న కాలముని ఏమంటారు తెలుసా? దే కాల్ ఇట్ ద ఏజ్ ఆఫ్ యాంగ్జైటీ. ఏజ్ ఆఫ్ యాంగ్జైటీ అంటారు. అంటే మనం ఎటువంటి రోజుల్లో జీవిస్తున్నామంటే మనము ప్రతి ఒక్కరము మనము ఆందోళనలో జీవిస్తున్నాము. ఏదో ఒక దాని గురించి ఆందోళన, ఏదో ఒక దాని గురించి యాంగ్జైటీలో జీవిస్తున్నాము. చాలామంది ఇప్పుడు చూస్తున్న వాళ్ళు భారతదేశంలో చూస్తున్నారు, కొంతమంది అమెరికా నుంచి చూస్తారు. గమనించండి, లోకంలో ఉన్న దేశాలన్నిటిలో ఇండియా, చైనా ఇంకా అమెరికా వచ్చేసి యాంగ్జైటీలో టాప్ 3 కంట్రీస్ అంట. సో ఇండియా, అమెరికా ఇంకా చైనా వచ్చేసి ఆందోళనలో చాలామంది జీవిస్తున్నారు అన్నమాట. ఓకే, కొన్ని స్టాటిస్టిక్స్ చూడండి. 85% ఆఫ్ ఇండియన్ పేరెంట్స్, 85%, ఓకే, ఇండియన్ పేరెంట్స్, తల్లిదండ్రులందరూ కూడా ఆందోళనలో జీవిస్తున్నారంట. దేని గురించి? వాళ్ళ పిల్లల భవిష్యత్తు గురించి, లేకపోతే వాళ్ళ పిల్లల చదువుల గురించి. 85% తల్లిదండ్రులు భారతదేశంలో వాళ్ళ పిల్లల యొక్క భవిష్యత్తు గురించి, లేకపోతే వాళ్ళ చదువుల గురించి ఆందోళనలో జీవిస్తున్నారంట. మరి కాలేజ్ స్టూడెంట్స్కి వచ్చేసేటప్పటికి యాంగ్జైటీ ఈజ్ ద టాప్ మోస్ట్ కన్సర్న్ ఫర్ కాలేజ్ స్టూడెంట్స్. ఆందోళన అనేది అన్నిటికన్నా టాప్ కన్సర్న్ అంట కాలేజ్ స్టూడెంట్స్కి. అలాగే ఇప్పుడు మనం చాలామంది లాక్డౌన్ ఇండియాలో లాక్డౌన్ 1.0 అయింది, 2.0 అయింది, 3.0 అయింది. లాక్డౌన్ 1.0 నుంచి అన్లాక్ 1.0 వరకు ఇండియాలో ఆందోళన పర్సంటేజ్ ఎంత పెరిగిందో తెలుసా అండి? 166%. 166% increase in anxiety cases in India between lockdown 1.0 and unlock 1.0. Anxiety rates have increased by 70% in the last 25 years. Last 25 సంవత్సరాల్లో 70% ఇంక్రీజ్ అయింది. సో మరి ఒకసారి చెప్తున్నాను, మీరు ఆందోళనలో లేకపోయినా కూడా మీ జీవితంలో ఎవరో ఒకరు అటువంటి పరిస్థితిలో ఉండొచ్చు. సో ఈరోజు మీరు వాక్యము ద్వారా కొన్ని విషయాలు తెలుసుకొని వేరే వాళ్ళకి సహాయం చేయడానికన్నా రెడీగా ఉండండి. సో ఓకే, సరే, 1 పేతురు 5వ అధ్యాయానికి మన బైబిల్స్ తెరుచుకుందాం. 1 పేతురు 5వ అధ్యాయానికి మన బైబిల్స్ తెరుచుకుందాము. మరి వాక్యం చదవక ముందర కూడా గమనించండి. లాస్ట్ వీక్ నేను చెప్పాను, మన జీవితాల్ని మనం పరీక్షించుకున్నప్పుడు కొన్ని స్టేజెస్ గురించి చెప్పాను, లేకపోతే కొన్ని ఫ్యాక్టర్స్ దట్ ఎఫెక్ట్ అవర్ లైఫ్. మన జీవితము ఏ విధంగా మనం అనుభవిస్తాము, మన జీవితంలో ఎటువంటి విషయాలు అనుభవిస్తాము, ఎందుకు అనుభవిస్తున్నాము అనేది మనం జాగ్రత్తగా ప్రశ్నించుకున్నప్పుడు, లేకపోతే జాగ్రత్తగా గమనించినప్పుడు కొన్ని విషయాలు మనల్ని ఎఫెక్ట్ అవుతున్నాయని మనకు క్లియర్గా తెలుస్తుంది. 8 స్టేజెస్లో ఇచ్చాను. మళ్ళీ ఒకసారి త్వరగా చెప్తాను చూడండి. మొట్టమొదటిగా నీ పరిసరాల గురించి జాగ్రత్తగా గమనించుకోవాలని చెప్పాను. నీ పరిసరాలు ఎందుకు గమనించుకోవాలి? ఎందుకంటే నీ పరిసరాల ప్రకారము నీ ఆలోచన ఎఫెక్ట్ అవుతుంది అంట. ఓకే, నీ పరిసరాల ప్రకారము నీ ఆలోచన ఎఫెక్ట్ అవుతుంది. నీ ఆలోచన బట్టి నీ మనోభావాలు, లేకపోతే నీ ఫీలింగ్స్ ఎఫెక్ట్ అవుతాయి. నీ ఆలోచన బట్టి నీ మనోభావాలు ఎఫెక్ట్ అవుతాయి. నీ మనోభావాలు బట్టి నీ తీర్మానాలు ఎఫెక్ట్ అవుతాయి. నీ మనోభావాలు బట్టి నువ్వు తీర్మానం తీసుకుంటున్నావు. నువ్వు ఎలాగ ఫీల్ అవుతున్నావో దాన్ని బట్టి చాలామంది మనము యాక్షన్స్ తీసుకుంటాము, డెసిషన్స్, తీర్మానాలు తీసుకుంటాము. ఆ తీర్మానాలు బట్టి మన క్రియలు, ఓకే, నా తీర్మానాలు బట్టి మన యాక్షన్స్ డిటర్మిన్ అవుతాయి. మన యాక్షన్స్ బట్టి మన అలవాట్లు. మళ్ళీ అదే యాక్షన్స్ చేసామనుకోండి, ఏమవుతుంది? అది త్వరగా అలవాటు అయిపోతుంది.
మొట్టమొదటిసారి ఒక్కరోజు సిగరెట్ తాగడం వల్ల అలవాటు అయిపోదు. రెండోసారి, మూడోసారి కొన్ని చెడ్డ మాటలు మాట్లాడడం, ఒక్కసారి ఎప్పుడో చెడ్డ మాట ఎప్పుడో హై స్కూల్లో ఒక్కసారి ఎప్పుడో అన్నప్పుడు, లేకపోతే కాలేజీలో ఎప్పుడో ఒకసారి అన్నందుకు అది అలవాటు అయిపోదు. అలవాటుగా ఎప్పుడు మారుతుంది? ఒకసారి హై స్కూల్, తర్వాత కాలేజ్లో మళ్ళీ అని, ఆఫీస్కి వెళ్ళిన తర్వాత కూడా ఫ్రెండ్ సర్కిల్ అదే మెయింటైన్ చేసి అటువంటి మాటలు మాట్లాడడం వల్ల అలవాటుగా మారిపోతుంది. ఓకే, సో అలవాట్ల ద్వారా ఏమవుతుందంట, మన వ్యక్తిత్వము డిటర్మిన్ అవుతుంది. అలవాట్లు బట్టి వ్యక్తిత్వం డిటర్మిన్ అవుతుంది. డిటర్మిన్ ద్వారా మన గమ్యము డిటర్మిన్ అవుతుంది, మన గమ్యం ఎఫెక్ట్ అవుతుంది. సో ఈ విధానంగా డిప్రెషన్ గురించి ఎలాగైతే మాట్లాడామో, యాంగ్జైటీ లేకపోతే ఆందోళన గురించి కూడా ఈ అన్నీ కూడా ఇంకా ఎఫెక్ట్ అవుతాయండి మన జీవితంలో. కానీ ఒక డిఫరెన్స్ ఏంటంటే, మనకి డిప్రెషన్ వచ్చేసి, డిప్రెషన్ హ్యాస్ టు డూ విత్ అ ల్యాక్ ఆఫ్ హోప్ ఇన్ సంబడి ఆర్ అ హోప్లెస్నెస్. ఓకే, డిప్రెషన్ ఎప్పుడు వస్తుంది? ఎప్పుడైతే నిరీక్షణ లేదు నా జీవితానికి అని ఎప్పుడైతే ఎవరైతే నమ్ముతారో వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్తారు. నేను ఈ పరిస్థితిని అసలు మార్చలేను, నా జీవితకాలం ఇలాగే ఈ విధానంలోనే నేను జీవించాలి అని ఎప్పుడైతే ఒకరు ఆలోచిస్తారో అప్పుడు డిప్రెషన్లోకి వెళ్తారు. ఎందుకు? ఎటువంటి మార్పు నాకు కనిపించదు, లేకపోతే నా జీవితంలో రాదు అని ఆలోచిస్తారు. అది భయంకరమైన పరిస్థితికి అది ఎక్కువ అయిపోయినప్పుడు ఏమవుతుంది, కొంతమంది ఆత్మహత్య కూడా చేసుకోవడం మొదలు పెడతారు. ఓకే, సో అటువంటి పరిస్థితి. కానీ ఆందోళన వచ్చేసి ఏంటంటే, పరిస్థితి మన అదుపులో లేనప్పుడు ఆందోళనలోకి వెళ్తాము. ఓకే, పరిస్థితులు మన అదుపులో లేనప్పుడు మనము ఆందోళనలోకి వెళ్ళడం మొదలు పెడతాం. when we feel like we are out of control, when we feel like we cannot control certain situations, that is when we become anxious. ఎందుకంటే ఏం జరుగుతుందో తెలియదు, అది ఎలా కంట్రోల్ చేయాలో తెలియదు. అప్పుడు యాంగ్జైటీ లేకపోతే యాంగ్షియస్నెస్లోకి మనం వెళ్ళడం మొదలు పెడతాము. సో చూడండి, ఇప్పుడు 1 పేతురు 5వ అధ్యాయము 5వ వచనం నుంచి చదవడం మొదలు పెడతాం. చాలామందికి తెలిసిన వచనాలు, కానీ మళ్ళీ జాగ్రత్తగా వినండి, ఎందుకంటే మనం తప్పకుండా దేవుడు మనతో మాట్లాడతాడు. 5వ వచనం నుంచి చదువుతాం. చూడండి. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. ఓకే, జాగ్రత్తగా ఒక్క నిమిషం ఆగండి. ఇక్కడ పిల్లవారా, మళ్ళీ ఒకసారి చదువు. సారీ. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటివాని ఎదుట దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. చూడండి, దీనంగా జీవించడము పిల్లలకి కాదు. ఓకే, దీన మనసు కలిగి ఉండడము ప్రతి ఒక్కరికి అవసరము. హల్లెలూయా. సో ఇక్కడ ఇంగ్లీష్లో చూడండి, ఇన్ ద సేమ్ వే యూ యంగర్ సబ్మిట్ యువర్ సెల్ఫ్ టు ఎల్డర్స్, ఆల్ ఆఫ్ యూ క్లోత్ యువర్ సెల్ఫ్ విత్ హ్యూమిలిటీ అని ఉంది. సో చిన్నవాళ్ళే హ్యూమిలిటీతో ఉండడం కాదు, కానీ చిన్నవాళ్ళు అలాగే పెద్దవాళ్ళు కూడా తగ్గింపులో జీవించాలి. కంటిన్యూ. మీరందరూ ఎదటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించుడు. హల్లెలూయా. 6వ వచనం చదువు. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెదుకుచూ తిరుగుచున్నాడు. లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేర్చుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వారిని ఎదురించుడి. హల్లెలూయా. చూడండి, 2 విషయాలు మొట్టమొదటిగా తెలుసుకుంటున్నాం. ఏంటంటే, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, దేవుడు నీ కోసం చింతిస్తున్నాడు, దేవుడు నిన్ను కాపాడడానికి కోసం చూస్తున్నాడు అని తెలుస్తుంది. అలాగే సాతాను ఏం చేస్తున్నాడు? సాతాను డివౌర్ అంటే తెలుగులో ఎవరిని మృంగుదునా అని చూస్తున్నాడంట, ఎదురు చూస్తున్నాడు. సో మొట్టమొదటిగా ఏంటి? దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కానీ సాతాను ద్వేషిస్తున్నాడు అనేది మనకు తెలుస్తుంది. ఓకే, నీ పక్కన ఉన్న వాళ్ళకి చెప్పండి, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అని చెప్పండి, సాతాను నిన్ను ద్వేషిస్తున్నాడు అని చెప్పండి. ఓకే, మరి ఇప్పుడు నీతో నువ్వే చెప్పుకో, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు,
సాతాను నన్ను ద్వేషిస్తున్నాడు. చాలామంది మనము చిన్నప్పటి నుంచి క్రైస్తవ కుటుంబంలో పుట్టి పెరిగి లేకపోతే చర్చ్కి వెళ్తున్న వాళ్ళు దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అనేది చాలాసార్లు వినుండుంటాము, చాలామంది నమ్ముతారు. కానీ అదే సమయంలో ఇంకొకటి కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే సాతాను నిన్ను ద్వేషిస్తున్నాడు అనేది కూడా తెలుసుకోవాలి. ఎందుకు తెలుసుకోవాలంటే ఏదో పరిచర్య చేస్తున్న వాళ్ళనే ద్వేషిస్తున్నాడు అనేది కాదు. సాతాను ప్రతి వ్యక్తిని ద్వేషిస్తున్నాడు. ఉత్తి క్రైస్తవుల్ని ద్వేషించట్లేదు, సాతాను ప్రతి వ్యక్తిని ద్వేషిస్తున్నాడు. సాతానికి మనిషి అంటే నువ్వు ఏ మతానికి చెందినా, ఏ దేశానికి చెందినా, ఏ రంగుకి చెందినా వాడికి పట్టింపు లేదు. అందరినీ కూడా ద్వేషిస్తున్నాడు. ఆఖరిగా అందరినీ కూడా నాశనానికి తీసుకెళ్లాలనేదే వాడి కోరిక. సో సాతాను నన్ను ద్వేషిస్తున్నాడు, సాతాను నిన్ను ద్వేషిస్తున్నాడు అంటే ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది, ఎందుకంటే వాడు ద్వేషిస్తున్నాడు కాబట్టి ప్రతిసారి ఎస్పెషలీ క్రైస్తవుడి జీవితంలో వాడు ప్రతిసారి నిన్ను నన్ను అటాక్ చేయడానికే ప్రయత్నిస్తూ ఉంటాడు. ఓకే, సో ఒక క్రైస్తవుడి జీవితంలో సాతాను నిన్ను ద్వేషిస్తున్నాడు లేకపోతే సాతాను నిన్ను శోధిస్తున్నాడు అనేది ఎప్పుడైతే గుర్తిస్తావో, లేకపోతే సాతాను నిన్ను శోధిస్తున్నాడు అని నువ్వు ఆశ్చర్యపడకూడదు. అర్థమవుతుందా? సాతాను నిన్ను ద్వేషిస్తున్నాడు అని లేకపోతే సాతాను నిన్ను శోధిస్తున్నాడు అని నువ్వు ఆశ్చర్యపడకూడదు. నువ్వు యాక్చువల్గా ఒక క్రైస్తవుడు అయితే సాతాను నిన్ను శోధించట్లేదంటే నువ్వు ఆశ్చర్యపడాలి, ఎందుకు శోధించట్లేదు అని. అర్థమవుతుందా నేను చెప్పేది? చాలామంది ఎందుకు శోధిస్తున్నాడో తెలియదండి, ఎందుకు శోధిస్తున్నాడో తెలియదు. ఎందుకు తెలియదు? నువ్వు క్రైస్తవుడువా కాదా? నువ్వు వాడు బెస్ట్ ఫ్రెండ్వా ఏమన్నా? దొంగతనాన్ని చేయడానికి వస్తే ఎవరన్నా ఆశ్చర్యపడతారా? పడరు. ఎందుకు? ఎందుకంటే వాడు దొంగతనం చేయడానికే ఉన్నాడు కాబట్టి. పోలీస్ ఎప్పుడన్నా వచ్చి దొంగతనం చేసాడు అనుకోండి మీ ఇంట్లో, అప్పుడు ఆశ్చర్యపడతారు. ఎందుకు? పోలీసు దొంగతనం చేయడం కోసం లేడు, కాపాడడానికి కోసం ఉన్నాడు. అర్థమవుతుందా? సో సాతాను శోధిస్తున్నప్పుడు మనం ఆశ్చర్యపడకూడదు, అది నార్మల్. వాడు ఉన్నదే దానికోసము. అర్థమవుతుందా? సో వాడు శోధించట్లేదంటే అప్పుడు ఆశ్చర్యపడండి. ఏంటంటే నేను అసలు సరిగ్గా జీవించట్లేదా, దేవుని కోసం జీవించట్లేదా, దేవుని పనులు చేయట్లేదా, మంచిగా జీవించట్లేదా, విశ్వాసంతో జీవించట్లేదా, అందుకని సాతాను పట్టించుకోవట్లేదా అని. సో శోధిస్తుంటే ఎప్పుడు భయపడద్దు, శోధిస్తుంటే ఎప్పుడు దుఃఖపడద్దు, సంతోషించండి. శోధిస్తుంటే సంతోషించండి. అర్థమవుతుందా? సో సో వాడు మనల్ని ఎప్పుడు శోధించడానికే మన జీవితాల్లోకి వస్తాడు. సో ఒకటి గమనించుకోండి, మన జీవితంలో మనం ఆందోళనలో ఉన్నామంటే 2 కారణాల వల్ల అవుతుంది. మెయిన్లీ ఒకటి ఏంటంటే మన జీవితాల్లో మనం తప్పుటి తీర్మానాలు తీసుకుంటున్నాం కాబట్టి మనము ఆందోళనలో ఉన్నాము. రెండోది ఏంటంటే మనము సరిగ్గా జీవిస్తున్నా, మనము ఎటువంటి తప్పు తీర్మానాలు తీసుకోకపోయినా వేరే వాళ్ళు తప్పుటి తీర్మానాలు తీసుకుంటున్నందుకు మనము ఆందోళనలో కూడా జీవించడం మొదలు పెడతాం కొంతమంది. ఉదాహరణకు చూడండి, ఫస్ట్ కేటగిరీ మాట్లాడదాం. ఫస్ట్ ఏంటి, మనము కొన్ని తప్పుటి తీర్మానాలు తీసుకొని ఆందోళనలో జీవిస్తుంటాము. కానీ క్రైస్తవులుగా ప్రార్థన చేస్తుంటాం, దేవా నాకు మనశ్శాంతినివ్వు, దేవా నాకు సమాధానాన్ని ఇవ్వు, దేవా నాకు సంతోషం కావాలి, దేవా 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 అని ప్రార్థన చేస్తుంటాం. కానీ మన తీర్మానాలు అన్నీ కూడా ఎటువంటి తీర్మానాలు తీసుకుంటాం? బుద్ధి లేనటువంటి తీర్మానాలు తీసుకుంటుంటాం. దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకంగా ఉండేటటువంటి తీర్మానాలు తీసుకుంటుంటాం. అటువంటి సమయాల్లో దేవుడు ఏం చేయలేడండి. అందుకనే నువ్వు ఆందోళన నుంచి బయటికి రావాలంటే, లేకపోతే దాన్ని ఓవర్కమ్ చేయాలంటే, దాని మీద విజయం చూడాలనుకుంటే నీ తీర్మానాల గురించి కూడా చాలా జాగ్రత్తగా గమనించాలి. ఉదాహరణకు చాలామంది ఆందోళనలో దేని గురించి ఉంటారు? డబ్బు విషయంలో చాలామంది యాంగ్షియస్గా ఫీల్ అవుతుంటారు. నేను బిల్స్ ఎలా కట్టాలి, నాకు ఎంత చాలామంది ఎందుకు వస్తారు తెలుసా అటువంటి పరిస్థితికి? ఎందుకంటే దేవుని యొక్క జ్ఞానంలో జీవించరు కాబట్టి. ఎందుకు? వాళ్ళు సంపాదించిన దానికన్నా ఎక్కువ ఖర్చు పెడతారు కొంతమంది. ఓకే, సో వాళ్ళు 10,000 సంపాదిస్తున్నారు అనుకోండి, వాళ్ళు ప్రతి నెల ఖర్చు పెట్టేది 15,000 ఉంటుంది. సో అప్పుడు ఏమవుతుంది? నువ్వు ఎంతసేపు చేతులెత్తి దేవుణ్ణి స్తుతించినా, ఎంతసేపు ఆరాధించినా, ఎంతసేపు చప్పట్లు కొట్టినా, ఎంతసేపు ప్రార్థన చేసినా నువ్వు దేవుని యొక్క వాక్యము ప్రకారము జీవించట్లేదు కాబట్టి ఆందోళన వస్తుంది.
యాంగ్షియస్నెస్ క్రియేట్ అవుతుంది. కానీ నువ్వు ఎంత ప్రార్థన చేసినా అది వెళ్ళదు. ఎప్పుడు వెళ్తుంది? ఎప్పుడైతే నీ తీర్మానాలు మారుతాయో, ఎప్పుడైతే నీ ఆలోచనలు మారుతాయో అప్పుడు ఆ ఆందోళన వెళ్ళిపోతుంది. అది ఏదో శోధించేస్తున్నాడు, సాతాను శోధిస్తున్నాడు, సాతాను చేసేది కాదండి. అది సాతాను చేసిన క్రియ కాదు. అది మనము తప్పుటి ఆలోచనల ద్వారా ఆ ఆందోళన అనుభవిస్తున్నాము. అలాగే కొంతమంది జీవితాల్లో సీక్రెట్స్ అంటే రహస్యాలు పెట్టుకుంటాము. రహస్యాల వల్ల ఆందోళన కలుగుతుంది. భార్య భర్తల మధ్యలో రహస్యాలు ఉన్నాయనుకోండి, తప్పకుండా ఆందోళన ఉంటుంది. నీ భార్యకి నీ ఫోన్ పాస్వర్డ్ తెలియదు అనుకో, తప్పకుండా ఆందోళన ఉంటుంది. నీ భార్యకి నీ ఈమెయిల్ అడ్రస్ పాస్వర్డ్ తెలియదు అనుకో, నీ సోషల్ మీడియా అకౌంట్స్ పాస్వర్డ్స్ తెలియదు అనుకో, తప్పకుండా ఆందోళన ఉంటుంది. నువ్వు ఎంతన్నా ప్రార్థన చేయి, అది ఎక్కడికి వెళ్ళదు, అక్కడే ఉంటుంది. కొంతమంది మీరు తల్లిదండ్రుల నుంచి చాలా సీక్రెట్స్ ఉంటాయి, రహస్యాలు ఉంటాయి, తప్పకుండా ఆందోళన ఉంటుంది. నువ్వు ఎంతన్నా ప్రార్థన చేయి, ఎక్కడికి వెళ్ళదు, అది అక్కడే ఉంటుంది, నీ జీవితంలోనే ఉంటుంది. ఓకే, కొంతమంది 3-4 సోషల్ మీడియా అకౌంట్స్ మెయింటైన్ చేస్తారు. ఎందుకు? ఒకటేమో పేరెంట్స్కి చూపించడానికి, ఒకటి తల్లిదండ్రులకి చూపించడానికి, ఇంకొకటి సీక్రెట్ అకౌంట్ ఉంటుంది. దాంట్లో చేసే అన్ని పనులు చేస్తారు, కానీ వేరే వాళ్ళకి మాత్రం ఇదండి నా అకౌంట్ అని చూపించుకోవడానికి. సో అటువంటి జీవితం జీవించామనుకోండి, ఏమవుతుంది? తప్పకుండా ఆందోళన ఉంటుంది. కొంతమంది పాస్టర్ నుంచి రహస్యాలు పెడతారు, సడన్గా ప్రార్థన చేయించుకోవడానికి వస్తారు. అమ్మో దేవుడు ఏం బయలుపరుస్తాడో అని భయం ఉంటుంది. సో ప్రార్థన చేయించుకునేటప్పుడు కూడా ఆందోళనలో ఉంటారు. అర్థమవుతుందా? సో రహస్యాల వల్ల, ఓకే, లేకపోతే మీ బాస్ నుంచి కొన్ని రహస్యాలు ఉంటాయి, కొన్ని చెప్పుకోరు, కొన్ని కనిపించకుండా చేయడం, అటువంటి జీవితం జీవించడం వల్ల కూడా ఆందోళన కలుగుతుంది. కొంతమంది సింపుల్ థింగ్స్ లాస్ట్ మినిట్కి పెట్టుకుంటాం, డెడ్ లైన్స్, హోంవర్క్, అసైన్మెంట్స్, ఇటువంటి దానివల్ల యాంగ్షియస్నెస్ వస్తుంది, యాంగ్జైటీ రావడం మొదలు పెడుతుంది. కొంతమంది ఎగ్జామ్ రిజల్ట్స్ వస్తాయంటే వాళ్ళకి ఆందోళన. ఎందుకంటే వాళ్ళు ప్రిపేర్ అవ్వలేదు ఎగ్జామ్కి, ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వకుండా రాశారు. సో ఇప్పుడు ఆందోళన దేని గురించి? ఎగ్జామ్ పాస్ అవుతారో ఫెయిల్ అవుతారో తెలియదు, దాని గురించి ఆందోళన. అది సాతాను చేసే క్రియ కాదు, సాతాను యొక్క శోధన కాదు. మనము సొంతంగా ద్వారం తెరుస్తున్నాం ఆందోళన రావడానికి మన జీవితంలోకి. అర్థమవుతుందని నేను చెప్పేది? సో ఆ విధముగా కూడా మన జీవితంలో అవుతుంది. అటువంటి విధానంలో ఎవరైనా జీవిస్తుంటే, నేను లాస్ట్ వీక్ చెప్పిన ప్రకారంగా ఆ 8 స్టెప్స్ జాగ్రత్తగా గమనించారనుకోండి, ఆటోమేటిక్గా ఆందోళన మన జీవితం నుంచి బయటకు వెళ్తుంది, లేకపోతే దాని మీద మనం విజయం చూస్తాము. సో డబ్బు విషయంలో మీరు సరియైన పరిసరాల్లో ఉంటే, సరియైన ఆలోచనలు ఉంటే, సరియైన ఫీలింగ్స్ ఉంటే, సరియైన తీర్మానాలు తీసుకుంటే సరియైన యాక్షన్స్ అవుతాయి, సరియైన హ్యాబిట్స్ అయినాయి అనుకోండి, ఆటోమేటిక్గా మీకు డబ్బు విషయంలో మీరు ఆందోళనలో జీవించాల్సిన అవసరం మీకు ఉండదు. హల్లెలూయా. సో అదొకటి. కానీ ఇంకొకటి ఏంటి? ఇప్పుడు కొంతమంది జీవితాల్లో మీరు అన్నీ సరిగ్గా చేస్తున్నా, మీ బాస్ సరి అయిన తీర్మానం తీసుకోలేదనుకోండి, ఏదైనా భయంకరమైన తీర్మానం తీసుకున్నాడు, ఇప్పుడు ఆ డిపార్ట్మెంట్ అంతా షట్ డౌన్ అవుతుంది. లేకపోతే ఎవరో బ్యాంక్ ఓనర్సో, ఇంకెవరో పాలిటీషియన్సో, ఇంకెవరో ఏదో స్కామ్ చేశారు. స్కామ్ చేయడం వల్ల ఇప్పుడు ఏమైంది? ఆ బ్యాంకే మూసుకుపోయింది అనుకోండి. ఇప్పుడు నువ్వు ఎన్నో లక్షలు, లేకపోతే కోట్లు, లేకపోతే వేల రూపాయలు నువ్వు అందులో జాగ్రత్తగా దాచిపెట్టుకున్నావు, ఇప్పుడు అదంతా కూడా పోయింది. సో అటువంటి పరిస్థితుల్లో నువ్వు చేసిన దాన్ని బట్టి కాదు, వేరే వాళ్ళు తీసుకున్న తీర్మానాలు బట్టి ఇప్పుడు నీ జీవితంలో నీకు ఆందోళన కలగవచ్చు. ఒక్కొక్కసారి చిన్న పిల్లల నుంచి నీ పిల్లల్ని జాగ్రత్తగా పెంచావు, సరైన స్కూల్స్కి పంపించావు, అన్నీ చేసావు, కాలేజ్కి పంపించావు, కానీ దాని తర్వాత వాళ్ళు పిచ్చి తీర్మానాలు తీసుకోవడం మొదలుపెట్టారు. వాళ్ళు తీసుకునే తీర్మానాలు బట్టి వాళ్ళ జీవితాలు నాశనం అవుతున్నాయని నువ్వు బాధపడి, లేకపోతే నువ్వు వాళ్ళ కోసము ఆందోళనలో జీవించడం కూడా మొదలు పెట్టవచ్చు. సో ఇటువంటివన్నీ జరుగుతాయి. కానీ ఇక్కడ దేవుని వాక్యంలో ఇక్కడ మనం ఏం చూస్తున్నాము, చాలామందికి తెలిసింది 7వ వచనంలో ఇంగ్లీష్లో, క్యాస్ట్ ఆల్ యువర్ యాంగ్జైటీ ఆన్ హిమ్ బికాస్ హీ కేర్స్ ఫార్ యూ అని ఉంది.
ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. చూడండి, మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి అని ఉంది. ఓకే, సో ఏ రకంగా ఆ చింత వచ్చినా, ఏ రకంగా ఆ ఆందోళన నీ జీవితంలోకి వచ్చినా, దేవుని వాక్యం ప్రకారం ఏమంటున్నాడు? ఆ చింత యావత్తు, ఆ ఆందోళన అంతా కూడా ఆయన మీద వేయుడి అని ఉంది. చాలామందికి ఈ వచనం తెలుసు, కానీ చాలాసార్లు ఈ వచనం చదివినప్పుడు ఉత్తి 7వ వచనం చదువుతాం, 7వ వచనం చేయడానికి చాలామంది ప్రయత్నిస్తాం. కానీ గ్రీక్ భాషలో ఎప్పుడైతే చూస్తామో 7వ వచనం, ఇంగ్లీష్లో కూడా చాలాసార్లు కొన్ని ట్రాన్స్లేషన్స్లో 7వ వచనం సెపరేట్ సెంటెన్స్ లాగా రాస్తారు. కానీ యాక్చువల్గా గ్రీక్లో చూసినప్పుడు 7వ వచనము అది సెపరేట్ సెంటెన్స్ కాదండి. 6వ వచనము 7వ వచనము కలిపి చదవాలి. ఓకే, సో 6వ వచనము 7 ఒకసారి కలిపి చదవండి. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. ఆయన మిమ్మును గూర్చి చింతించున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. హల్లెలూయా. సో చూడండి జాగ్రత్తగా, మళ్ళీ ఒకసారి 6వ వచనం చదవండి. సో 7వ వచనం చెయ్యక ముందర 6వ వచనంలో ఏం చేయాలో చూడండి. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. సో మొట్టమొదటిగా ఏం చేయాలి? దీన మనసుతో ఉండాలి. మనము ఆయన చేతి కిందకి రావడం మొదలు పెట్టాలి. దీన మనసుతో ఉన్నప్పుడే ఆయన చేతి కిందకి రాగలుగుతాము. దేవుని యొక్క చెయ్య లేకపోతే హస్తము గురించి మాట్లాడినప్పుడు పాత నిబంధనలలో ఇంకా కొత్త నిబంధనలో ఇట్ రిప్రజెంట్స్ మెనీ థింగ్స్ ఇన్ ద బైబుల్. ద హ్యాండ్ ఆఫ్ గాడ్ రిప్రజెంట్స్ అ లాట్ ఆఫ్ థింగ్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణగా దేవుని యొక్క హస్తము గురించి మాట్లాడినప్పుడు అది లిటరల్గా దేవుని యొక్క హస్తము గురించే మాట్లాడట్లేదు. దేవుని యొక్క ప్రణాళిక గురించి మాట్లాడినప్పుడు కూడా దేవుని యొక్క హస్తం అని రాసి ఉంటుంది బైబిల్లో. ఓకే, లేకపోతే దేవుని యొక్క ప్రొవిజన్ అంటే సమకూర్పు, దేవుని యొక్క సమకూర్పు గురించి మాట్లాడినప్పుడు కూడా దేవుని యొక్క హస్తము గురించి రాసి ఉంటుంది. లేకపోతే దేవుని యొక్క కాపుదల, ప్రొటెక్షన్ గురించి మాట్లాడినప్పుడు కూడా దేవుని యొక్క హస్తము గురించి రాసి ఉంటుంది. సో ఇక్కడ ఏమంటున్నాడు? దీన మనసు కలిగి దేవుని యొక్క హస్తము కిందకి రావాలంటున్నాడు. ఓకే, సో దేవుని యొక్క హస్తము కిందకి రావడం అంటే మనకి ఈ రోజుకి ఈ విధంగా ఆలోచించండి. దేవుని యొక్క హస్తము కింద జీవించడము లేకపోతే రావడం అంటే దేవుని యొక్క వాక్యము కింద జీవించడము లేకపోతే దేవుని యొక్క వాక్యము కిందకి రావడం అన్నమాట. ఓకే, దేవుని యొక్క ప్రణాళిక కిందకి రావడం అంటే దేవుని యొక్క వాక్యము కిందకి రావడము. దేవుని యొక్క ప్రొటెక్షన్ అంటే కటాక్షము ఆర్ కాపుదల కింద రావడము అంటే దేవుని యొక్క వాక్యము కిందకి రావడము. సో మన జీవితంలో మనము హ్యూమిలిటీతో, తగ్గింపులో దీన మనసు కలిగి ఆయన వాక్యము కింద జీవించడము అంటే ఏంటి? మనము మన పరిస్థితులు ఎలాగున్నప్పటికీ ఆయన వాక్యములో ఏమన్నాడో తెలుసుకొని దాని ప్రకారము మనము జీవించడమే దేవుని యొక్క హస్తము కింద జీవించడం అన్నమాట. సో గమనించండి, ఇక్కడ వాట్ వీ లెర్న్ ఫ్రమ్ దీస్ 2 scriptures is this: pride and anxiety go hand in hand. అంటే గర్వము ఇంకా ఆందోళన కలిసి జీవిస్తాయి. ఓకే, గర్వము ఆందోళన కలిసి జీవిస్తాయి. కానీ అది వినగానే చాలామందికి ఎలాగుంటుంది? అదేంటండి, నేను ఆందోళనతో బాధపడుతున్నాను అంటే నా గర్వం ఉందని ఎలాగనగలుగుతారని. ఓకే, నాకు గర్వం కాదండి, నేను భయంలో జీవిస్తున్నాను, ఆందోళనలో జీవిస్తున్నాను, గర్వం అసలు లేదండి, నేను భయపడుతున్నాను, నేను అందుకనే యాంగ్షియస్గా ఉన్నాను అనొచ్చు. జాగ్రత్తగా గమనించండి, నేను అనట్లేదు, వాక్యం ద్వారా నేను మీకు చూపిస్తాను ఏ విధంగా ఈ రెండు బాగా కనెక్ట్ అయి ఉంటాయో. ఆందోళనలో జీవిస్తున్నప్పుడు చాలాసార్లు మనం యాక్చువల్గా గర్వములో జీవిస్తున్నట్టు నేను చూపిస్తాను వాక్యం నుంచి. ఎందుకంటే ఎలాగైతే ఆందోళన ఇంకా గర్వము కలిసి జీవిస్తాయో అలాగే తగ్గింపు ఇంకా సమాధానము కలిసి జీవిస్తాయి. తగ్గింపు దేవుని ఆశీర్వాదము కలిసి జీవిస్తాయి. తగ్గింపు దేవుని సమాధానము, తగ్గింపు దేవుని సంతోషము, తగ్గింపు ఇంకా దేవుని యొక్క వాగ్దానము, ఆశీర్వాదము కలిసి జీవిస్తాయి. దే గో హ్యాండ్ ఇన్ హ్యాండ్ ఆల్ ద టైమ్. దే గో హ్యాండ్ ఇన్ హ్యాండ్, కలిసి జీవిస్తాయి. చూడండి, ప్రైడ్ ఆల్వేస్ మేక్స్ యూ ద సెంటర్ ఆఫ్ ఎవ్రీథింగ్. గర్వము నిన్ను అన్ని విషయాలలో కేంద్రీకరిస్తుంది. ఓకే, గర్వము నిన్ను అన్ని విషయాల్లో కేంద్రీకరిస్తుంది. అన్ని విషయాల్లో నువ్వు సెంటర్ అయిపోతావు, అన్ని విషయాల్లో. కానీ దానికి ఆపోజిట్ ఏంటండి? తగ్గింపు, హ్యూమిలిటీ వచ్చేసి ఏం చేస్తుంది? తగ్గింపు దేవునిని నీ జీవితంలో కేంద్రీకరిస్తుంది. హల్లెలూయా. సో pride makes you the center of your life. Humility makes God the center.
of your life. Humility makes God the center of the situations and circumstances that are in your life. చూడండి, Isaiah chapter 14కి మన బైబిల్స్ తెరుచుకుందాం త్వరగా. Isaiah chapter 14 and verses 13 and 14 please. నేను ఆకాశంనకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును. ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందును, మేఘమండలం మీదకి ఎక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకొందును అని నీవు మనసులో అనుకుంటవి కదా. చూడండి, ఇదంతా కూడా ఎవరి గురించి రాస్తున్నాడు? సాతాను గురించి. ప్రతిసారి వాడు ఏమనుకున్నాడు? ఎటువంటి ఆలోచన ఉండింది? నేను 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 ఇది చేస్తాను, నేను అది చేస్తాను, నేను ఇది చేయగలుగుతాను, నేను అది చేయగలుగుతాను. సో మన జీవితంలో కూడా మనం ఎప్పుడైతే గర్వము కనిపిస్తుందో మనము ప్రైడ్ ఈజ్ ఆల్వేస్ రిలేటెడ్ టు యువర్ ఓన్ ఎబిలిటీ. ఓకే, గర్వము ఎప్పుడు కూడా నీ శక్తి గురించి, లేకపోతే నీ సంపాదన, లేకపోతే నీ ఎబిలిటీ గురించి కనెక్ట్ అయ్యి ఉంటుంది. కానీ హ్యూమిలిటీ వచ్చేసి ఏమవుతుంది? తగ్గింపు వచ్చేసేప్పుడు కూడా దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ఎబిలిటీ మీద నీ గుర్తించడం మొదలు పెడుతుంది. సో చూడండి, ఒక సైడ్ సాతానేమో గర్వముతో జీవించాడు, సో అందుకనే అనగొట్టబడ్డాడు. ఇంకొక సైడ్ దానికి ఆపోజిట్గా మనం ఏం చూస్తాం? యేసుక్రీస్తు యొక్క జీవితంలో కూడా జాగ్రత్తగా గమనించండి. యోహాను సువార్త 5వ అధ్యాయానికి మన బైబిల్స్ తెరుచుకుందాం. యేసుక్రీస్తు ఏ విధంగా జీవించాడో చూడండి. ఒక సైడ్ సాతాను ఏ విధంగా ఆలోచించాడో మనం చూసాము, యేసుక్రీస్తు ఏ విధంగా ఆలోచించాడో చూడండి. యేసుక్రీస్తు గురించి మనం మాట్లాడినప్పుడు యేసుక్రీస్తు అయితే రక్షించాడో అనేక మందిని, యేసుక్రీస్తు అయితే స్వస్థపరిచాడో అదే యేసుక్రీస్తు 5వ వచనంలో ఏమన్నాడో చూడండి. 30వ వచనం, 5వ అధ్యాయము 30వ వచనం. నా అంతటా నేను ఏమీ చేయలేను. అక్కడికి ఆపండి. నా అంతటా నేను ఏమీ చేయలేను అన్నాడు. కానీ ఆ వ్యక్తే అనేక అద్భుత కార్యములు చేశాడు. ఎవరైతే సాతాను నేను ఏం చేయగలుగుతానో అని ఆలోచించాడో ఏమీ చేయలేకపోయాడు. కానీ ఎవరైతే నేను నా అంతట నేను ఏమి చేయలేను అని ఎవరైతే అన్నారో, చెయ్యాల్సిన కార్యాలు అన్నీ చేశాడు. చేయాల్సిన కార్యాలు అన్నీ చేశాడు. దెర్ వాజ్ నథింగ్ దట్ జీసస్ నీడెడ్ టు డూ దట్ హీ డిడ్ నాట్ డూ. ఈ లోకానికి వచ్చాడు అంటే ఆయన చేయాల్సిన ప్రతి కార్యము చేశాడు. ఏది కూడా ముగించకుండా వెళ్ళిపోలేదు, ప్రతి పని ముగించి వెళ్ళాడు. కానీ ఆయన ఏమన్నాడు? స్వయంగా నా అంతటా నేను ఏమీ చేయలేను అంటున్నాడు. కానీ అదే సమయంలో దేవుడు తండ్రి ఆయనతో ఉన్నాడని గమనించి గుర్తించి ఆయన ద్వారా అన్నీ చెయ్యగలను అనేది కూడా ఆయనకు తెలుసు. అందుకని క్రైస్తవులుగా మనము కూడా యేసుక్రీస్తులాగే నా అంతటా నేను ఏమీ కూడా చేయలేను అనేది మొట్టమొదటిగా మనము గుర్తించాలి. చాలా జాగ్రత్తగా గమనించండి. చాలామంది మనం క్రైస్తవులు అయినప్పటికీ ఈ లోకంలో జీవిస్తాం. ఈ లోకం ప్రకారము చాలా అలవాట్లు లేకపోతే ఆలోచనలు మనలోకి వస్తాయి. కాబట్టి మనము చిన్న చిన్న విషయాల్లో కూడా మనకు ఒక ఉద్యోగం ఉందనుకోండి. ఎలాగొచ్చింది ఉద్యోగం అంటే, అదే నేను ఆ కాలేజ్కి వెళ్ళాను, ఆ డిగ్రీ సంపాదించాను, చాలా కష్టపడ్డాను, ఈ ర్యాంక్ వచ్చింది, అందుకనే నాకు ఇది వచ్చింది అంటాము. ఓకే, లేకపోతే ఏదన్నా ఎలాగా సంపాదించావు, ఎలాగా అనుభవించావు, ఎలాగా ఇది నీ జీవితంలోకి వచ్చిందంటే చాలాసార్లు మన శక్తిలో మనం ఏం చేయగలిగామో దానికి రుజువుగా చూపిస్తాం, లేకపోతే దానికి పాయింట్ చేయడం మొదలు పెడతాం. సో మొట్టమొదటిగా ఇది దేవుని యొక్క ఆశీర్వాదం అనేది మర్చిపోతాం. అందుకని చాలామంది మీకు ఉద్యోగాలు ఎందుకు ఉన్నాయి అంటే నాకు ఈ డిగ్రీ సంపాదించుకున్నాను కాబట్టి ఉద్యోగం వచ్చింది అనుకుంటారు చాలామంది. కానీ అది నిజంగా సత్యం అయితే నీ డిగ్రీ ఉన్నవాళ్ళు అనేక లక్షల మంది ఇప్పుడు ఉద్యోగం లేకుండా ఎందుకు ఉన్నారు? డిగ్రీ వల్ల కాదు నీకు ఉద్యోగం వచ్చింది, దేవుని యొక్క కృప బట్టి నీకు ఉద్యోగం వచ్చింది. హల్లెలూయా, దేవుని యొక్క కృప బట్టి నీకు ఉద్యోగం వచ్చింది. సో ఏది వచ్చినా కూడా మన జీవితంలో అది దేవుని యొక్క కృప, దేవుని యొక్క ఎబిలిటీ అనేది మర్చిపోకూడదు. అది నిజమైన తగ్గింపు. కానీ దానికి ఎక్స్ట్రీమ్గా కూడా వెళ్ళిపోకూడదు. అంటే నా జీవితంలో నేను ఏం చేయలేనండి, వేస్ట్ ఫెలో అనుకుంటూ తిరగడం కాదు.
యేసుక్రీస్తు నేను నా సొంతంగా ఏం చేయలేను అన్నాడు, అంతే. దాని తర్వాత ఆయన చేయాల్సింది అంతా కూడా చేశాడు. క్రైస్తవులుగా మనం ఎలాగ ఆలోచించాలి? నేను కూడా నా సొంతంగా నేను ఏమీ చేయలేను, కానీ నువ్వు సొంతంగా లేవు, సొంతంగా జీవించాల్సిన అవసరము లేదు. సో నువ్వు నీ సొంతంగా ఏమి చెయ్యలేవు. ఎందుకు అంత ముఖ్యమంటే గుర్తించడము. నేను సొంతంగా ఏమి చెయ్యలేను అన్నప్పుడు నేను దీంట్లో ఆందోళనలో ఉండి కూడా ఏమి చెయ్యలేను అనేది గుర్తించాలి. అర్థమవుతుందా? ఆందోళన ఎందుకు వస్తుందండి? మనము ఒక సిచ్యువేషన్ని కంట్రోల్ చేయలేకపోతున్నాము కాబట్టి. కానీ మొట్టమొదటిగా కంట్రోల్ చేయలేనని ఎందుకు ఆందోళనలో ఉన్నాను, నేను నిజంగానే కంట్రోల్ చేయలేను కదా అనేది ఫస్ట్ ఎప్పుడైతే గుర్తిస్తావో అప్పుడు ఆందోళనలో ఉండడమే వ్యర్థం అనేది తెలుస్తుంది. అర్థమవుతుందా నేను చెప్పింది? ఐ హోప్ యూఆర్ గెటింగ్ వాట్ ఐమ్ ట్రయింగ్ టు సే. సి, కంట్రోల్ లేదు. నిజంగా నీ కంట్రోల్ లేదు కదా. కంట్రోల్ లేదని ఎందుకు బాధపడుతున్నావు? కంట్రోల్ నువ్వు ఎలాగో చేయలేవు. నా పిల్లలు మాట వినట్లేదు, నీ పిల్లల్ని నువ్వు కంట్రోల్ చేయగలుగుతాను అనుకుంటున్నావా? ఎవ్వరు వాళ్ళ పిల్లల్ని కంట్రోల్లో పెట్టుకోలేరు. చాలా స్ట్రిక్ట్గా ఉంటాను, చాలా స్ట్రిక్ట్గా ఉండు. ఎన్ని రోజులు ఉంటావు? ఎన్ని సంవత్సరాలు ఉంటావు? ఏదో ఒక రోజు ఇంటి బయటకు వెళ్తారు వాళ్ళు. ఏదో ఒక రోజు వాళ్ళు తీర్మానాలు తీసుకుంటారు. సో నీ విశ్వాసం దేంట్లో ఉండాలి? నువ్వు వాళ్ళని ఎంత కంట్రోల్ చేయగలుగుతావో దాంట్లో కాదు నీ విశ్వాసం. ఎవరిలో ఉండాలి? దేవునిలో ఉండాలి. ఎప్పుడైతే దేవునిలో ఉంటుందో నేను రూల్స్ పెట్టొద్దు అనట్లేదు, ఇంట్లో ఇష్టమొచ్చింది చేయని అని చెప్పట్లేదు నేను. కానీ నీ విశ్వాసం ఆ రూల్స్లో కాదు. నా పిల్లలండి చాలా మంచి భవిష్యత్తు ఉంటుంది నా పిల్లలకి. ఎందుకు వాళ్ళు హార్వర్డ్కి వెళ్తున్నారండి, వాళ్ళు డాక్టర్లు అయిపోతున్నారు. డాక్టర్ అయితే ఏంటి? డాక్టర్లు ఆత్మహత్యలు చేసుకోవట్లేదా? డాక్టర్లకి విడాకులు అవ్వట్లేదా? డాక్టర్లు మందులు తాగి చచ్చిపోవట్లేదా? డాక్టర్లు అవుతే ఏంటి, భవిష్యత్తు బాగుంటుందనా? కాదు. సో డాక్టర్ అవ్వడం వల్ల కాదు వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది అనేది. దానిలో పెట్టుకోవద్దు నీ విశ్వాసం. దేంట్లో ఉండాలి? దేవునిలో ఉండాలి, దేవుని యొక్క ఎబిలిటీలో ఉండాలి, దేవుని యొక్క మంచితనంలో ఉండాలి, దేవుని యొక్క కృపలో ఉండాలి. సో అందులో పెట్టుకోకుండా మన శక్తిలో లోకము నుంచి వచ్చేటటువంటి సెక్యూరిటీలో మనం ఎప్పుడైతే మనం విశ్వాసం పెట్టుకుంటామో అది విరిగిపోతున్నప్పుడు మనం ఆందోళనలోకి వెళ్ళిపోతాము. అప్పుడు యాంగ్షియస్నెస్లోకి వెళ్ళిపోతాం. ఇంగ్లీష్లో నేను ఇలాగ అన్నాను చూడండి. You don't need to be in control when you are taken care of by the one who is in control. మళ్ళీ చెప్తాను, you don't need to be in control when you are being taken care of by the one who is in control. దేవుడు ఇక్కడ ఏమని ఉంది ఆ వాక్యంలో? దేవుడు నీ కోసం ఏం చేస్తున్నాడంట? చింతిస్తున్నాడు. దేవుడు నీ కోసము చింతిస్తుంటే, దేవుడు నీ జీవితం కోసం ఆలోచిస్తుంటే నువ్వు చింతించాల్సిన అవసరము లేదు, అవసరము లేదు. నువ్వు చింతించినా నువ్వు చేసేది ఏమీ లేదు. ఆయన చింతించడం వల్లన్నా ఆయన ఏదో ఒకటి చేయగలుగుతాడు నీ జీవితానికి. నువ్వు చింతించడం వల్ల ఏం జరగట్లేదు. మనం చేసేది లేదు, పీకేది లేదు. ఏదన్నా జరగాలంటే ఎవరి ద్వారా జరుగుతుంది? దేవుని ద్వారా జరుగుతుంది. సో నీ విశ్వాసం ఎక్కడ ఉండాలి? దేవునిలో ఉండాలి. నీ డిగ్రీలో కాదు, నీ సంపాదనలో కాదు, నీ కారులో కాదు, నీ అంతస్తులో కాదు. అందుకని మన బిల్డింగ్స్ ఎక్కువ అవుతున్నాయి. మన బిల్డింగ్స్ ఎంత హైట్ లేస్తున్నాయో మన యాంగ్జైటీ కూడా అంతే హైట్ లెగుస్తున్నాయి. సమ్ ఆఫ్ ద మోస్ట్ డెవలప్డ్ కంట్రీస్ అంటే ఇప్పుడు ఇండియా, చైనా ఎకానమీస్ చాలా మంచిగా ఎక్కువ అవుతున్నాయి అంటారు. ఫ్యూచర్లో ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. యాంగ్జైటీ కూడా స్ట్రాంగ్ అవుతుంది, ఆందోళన కూడా ఎక్కువైపోతుంది. అందుకని కార్పొరేట్ జాబ్స్ అన్నాం. కార్పొరేట్ జాబ్స్లో ఎటువంటి తప్పు లేదండి, తీసుకోండి ఉద్యోగాలు. కానీ దానికి బానిసగా జీవించొద్దు. కార్పొరేట్ జాబ్ లేకపోతే నా లైఫ్ ఫెయిల్యూర్ అని ఎవడన్నాడు? ఒక లైఫ్ ఫెయిల్యూర్ అంటే ఎప్పుడు తెలుసా? ఉద్యోగం రాకపోవడం కాదండి ఫెయిల్యూర్.
జీవితకాలము ఈ లోకంలో జీవించి దేవుడు అంటే ఎవరో తెలియకుండా, ఆయన ప్రణాళిక తెలియకుండా ఆయన కోసము జీవించకపోవడం ఫెయిల్యూర్. అది ఫెయిల్యూర్. దాని గురించి బాధపడండి. అందుకనే ఇక్కడ ఇందాక చూసాం 85% తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల భవిష్యత్తు గురించి లేకపోతే చదువు గురించి ఆందోళనలో ఉన్నారు. ఎందుకు అంత ఆందోళనలో ఉన్నారు? క్రైస్తవుల్లో కూడా అటువంటి పర్సంటేజెసే ఉంటాయి. క్రైస్తవుల్లో కూడా ఎందుకంటే మనం బైబిల్ స్టోరీ చెప్తాం, దావీదు గొలియాతు గురించి చెప్తాం, నోవా పడవ గురించి చెప్తాం, యేసుక్రీస్తు వచ్చాడంటే ఇలాగ మరణించాడు మళ్ళీ తిరిగి లేచాడని చెప్తాం, 2-3 సండే స్కూల్ సాంగ్స్ నేర్పిస్తాం, డాన్సులు నేర్పిస్తాం, క్రాఫ్ట్స్ నేర్పిస్తాం. కానీ వాళ్ళ భవిష్యత్తు గురించి వచ్చేసేటప్పటికి నువ్వు ఏం అవ్వాలనుకుంటున్నావు, డాక్టరా, లాయరా, ఇంకేదో చెప్తాము. ఎందుకంటే మంచి జాబ్ ప్రాస్పెక్ట్స్ ఉంటాయండి, మంచిగా డబ్బులు సంపాదించగలుగుతారు. కానీ క్రైస్తవులు కూడా ఒకసారి అడుగుతున్నాను, క్రైస్తవుల తల్లిదండ్రులు, మీరు మీ పిల్లలతో కూర్చున్నప్పుడు వాళ్ళ భవిష్యత్తుల గురించి ఆలోచించినప్పుడు, వాళ్ళ కెరియర్స్ గురించి ఆలోచించినప్పుడు ఎప్పుడన్నా అసలు దేవుడి గురించి ఆలోచించారా? అక్కడ అసలు దేవుడు నీ గురించి ఏమనుకుంటున్నాడు అనే ప్రశ్న ఎప్పుడన్నా అడిగారా పిల్లల్ని? కాలేజ్ గురించి ఆలోచిస్తాము, యూనివర్సిటీస్ ఇదంతా ఆలోచిస్తాం. ఎప్పుడన్నా అసలు అరే దేవుని ప్రణాళిక నీకేంట్రా, అసలు దేవునికి ఉన్న ప్రణాళిక ఏంటి మన కూతురు గురించి ఎప్పుడైనా ప్రార్థన చేశారా? ఎప్పుడన్నా ఆలోచించారా దాని గురించి? లేదు. ఎందుకంటే లోకంలో ఉన్న దాన్ని బట్టి ఆ డెఫినేషన్ ఆఫ్ సక్సెస్ అనేది లోకం నుంచి వస్తుంది కాబట్టి దానికోసం మనం జీవిస్తాము. దేవుని నుంచి వచ్చే అప్రూవల్ గురించి జీవించము, దేవుని నుంచి వచ్చిన ప్రణాళిక కోసం మనం జీవించము. చాలామంది లోకము నుంచి అప్రూవల్ కోసం జీవించడం మొదలు పెడతారు. సో దానికోసము వాళ్ళ జీవితాలు ఆ డైరెక్షన్లో పంపించడానికి చూస్తుంటారు. సో పట్టించుకోకుండా అప్పుడు తర్వాత 25 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు వచ్చినప్పుడు పిచ్చి తీర్మానాలు తీసుకునేటప్పుడు బాధలో జీవిస్తారు. సో మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఆందోళన గురించి మనం చేయాల్సిందేంటి? మన శక్తి వల్ల ఏమీ జరగదు, మన స్ట్రెంగ్త్ అంటే బలము వల్ల ఏం జరగదు అనేది తెలిసి గుర్తించి దేవుని యొక్క హస్తము కింద దీన మనసుతో జీవించాలి, తగ్గింపుతో జీవించాలి. సో ఎప్పుడైతే తగ్గింపుతో జీవించడం మొదలు పెడతామో అప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు అన్నాను, ఆందోళన డబ్బు విషయం గురించి వచ్చేసింది అనుకోండి. ఆయన హస్తము కింద, ఆయన వాక్యము కింద లోబడి జీవించడం అంటే ఏంటి? నువ్వు ఎంత సంపాదిస్తావో ప్రశ్న కాదు, ఎంత తక్కువ సంపాదించినా ఎంత ఎక్కువ సంపాదించినా దేవుని యొక్క వాక్యము ప్రకారముగా దేవునికి ఎంత ఇవ్వాలి, దేవుని యొక్క పరిచర్యకి లేకపోతే ఆయన రాజ్యానికి ఏ విధంగా ఇవ్వాలి, దాని తర్వాత నా కుటుంబం గురించి ఎలాగ ఆలోచించాలి, నా కుటుంబం గురించి ఆలోచించినప్పుడు కూడా ఉన్న దానిలో ఎలాగ ఖర్చు పెట్టాలి, ఎలాగ పక్కకు పెట్టాలి అనే విధంగా అటువంటి ఆలోచన ప్రకారము అటువంటి తీర్మానాలు తీసుకొని జీవించావనుకోండి, నీకు డబ్బు విషయంలో ఎటువంటి ఆందోళన ఉండదు. ఎందుకంటే ఇప్పుడు దేవుడు చూసుకుంటున్నాడు కాబట్టి. అలాగే పిల్లల విషయంలో నువ్వు వాళ్ళ కోసం కాపాడుతావు, వాళ్ళని ప్రేమిస్తావు, వాళ్ళకి కావాల్సినవి కొని పెడతావు, వాళ్ళని స్కూల్కి పంపిస్తావు, కాలేజ్కి పంపిస్తావు. కానీ ఇదంతా అప్పుడు కూడా నువ్వు వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నావా? అర్థమవుతుందా? హాస్పిటల్లో ఉన్నప్పుడు ప్రార్థనల గురించి నేను అడగట్లేదు. హాస్పిటల్లో ఉన్నప్పుడు ప్రతి తల్లిదండ్రి ప్రార్థన చేస్తాడు, నేను దాని గురించి అడగట్లేదు. వాడికి ఫస్ట్ ర్యాంక్ వచ్చిన తర్వాత ఫెయిల్ అయినప్పుడు ప్రార్థన గురించి అడగట్లేదు. చూడండి, వీడు అన్నిటిలో ఫెయిల్ అవుతున్నాడు పాస్టర్ గారు, వీడి కోసం ప్రార్థన చేయండి, అప్పుడు కాదు. నేను అనేది వాడికి ఫస్ట్ ర్యాంక్ వచ్చిన తర్వాత కూడా, అమ్మాయికి కాంపిటీషన్స్ అన్నిటిలో గోల్డ్ మెడల్ వచ్చిన తర్వాత కూడా, గోల్డ్ మెడల్ వచ్చేస్తుందని నెక్స్ట్ వెళ్ళిపోవడమేనా? లేకపోతే గోల్డ్ మెడల్ వస్తుంది, దేవా ఇంత మంచిగా ఆశీర్వదిస్తున్నావు కానీ ప్రణాళిక ఏంటి దేవా, ఏం జరగాలి, ఏం చేయాలి ఏం జీవితంతో, దేవా నా కొడుకు జీవితంలో ఏం చేయాలనుకుంటున్నావు, ఏం ఆలోచించావు దేవా? అది వాళ్ళకి చిన్నప్పటి నుంచే నేర్పించి చెప్పి ఆ విధంగా చూడడం, ఆ విధంగా వాళ్ళని పెంచడం. తర్వాత కూడా సో ఏం జరుగుతుంది, నువ్వు చేయాల్సిందంతా చేస్తావు కానీ నీ పెంపకములో లేదు నీ విశ్వాసం ఇంకా ఎక్కడ ఉండాలి?
దేవుడు నాకు ఇచ్చాడు వాళ్ళని. గమనించండి, పెళ్ళి అయిపోగానే ఒక భార్య భర్తలు కలిసి వస్తే పిల్లలు పుట్టేస్తారని కాదు కదా. అనేక మంది పిల్లలు అయిన తర్వాత కూడా పిల్లలు లేకుండా బాధపడుతున్నారు. సో పిల్లలు రావడం అంటే దేవుని యొక్క బహుమానము, దేవుని యొక్క ఆశీర్వాదము. నువ్వు నీ సొంత శక్తితో చేయగలిగింది కాదు, నువ్వు జీవాన్ని ఇవ్వలేవు, అది దేవుడు ఇచ్చాడు అనేది గుర్తించాలి. దేవుడు ఇచ్చాడు కాబట్టి దేవా నేను తగ్గింపుతో ఇది నా వల్ల జరిగింది కాదని నేను గుర్తిస్తున్నాను, నీ ఆశీర్వాదం వల్ల జరిగింది దేవా, మళ్ళీ నేను వీళ్ళని నీ కోసమే సమర్పిస్తున్నాను, నీ కోసం సమర్పిస్తున్నాను దేవా. సో వాళ్ళ జీవితంలో వాళ్ళు ఇంజనీర్ అవ్వాలంటే ఇంజనీర్ అవుతారు దేవా, వాళ్ళు డాక్టర్ అవ్వాలంటే డాక్టర్ అవుతారు, వాళ్ళు సింగర్ అవ్వాలంటే సింగర్ అవుతారు, వాళ్ళు పరిచర్యలోకి రావాలంటే పరిచర్యలోకి వెళ్తారు, వాళ్ళు పాలిటిక్స్లోకి వెళ్ళాలంటే పాలిటిక్స్లోకి వెళ్తారు, వాళ్ళు ప్రెసిడెంట్ అవ్వాలంటే ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ అంటే ప్రైమ్ మినిస్టర్, ఏదంటే అది అవుతారు దేవా. కానీ ప్రతి దాంట్లో కూడా దేవా నువ్వు వాళ్ళని కాపాడుతావని నేను నమ్ముతున్నాను. నువ్వు వాళ్ళకి సరియైన తీర్మానాలు తీసుకోవడానికి నువ్వు దేవా వాళ్ళకి సహాయం చేస్తావని నేను నమ్ముతున్నాను. వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయినప్పుడు కొంతమంది చెడ్డ ఫ్రెండ్స్ ఉండొచ్చు, లేకపోతే స్కూల్లో కొంతమంది సరియైన వాళ్ళు ఉండకపోవచ్చు, కానీ దేవా నువ్వు వాళ్ళని కాపాడుతున్నావని నమ్ముతున్నాను. సో మనం చేయాల్సింది మనం చేస్తాం, కానీ మన విశ్వాసం అంతా కూడా ఆయనలో ఉండాలి. ఆ విధంగా జీవించినప్పుడు ఏమవుతుంది, అందుకని ఇంగ్లీష్లో చెప్తాను, జీసస్ క్రైస్ట్ సేస్ దట్ టేక్ అపాన్ మై యోక్ బికాస్ మై బర్డెన్ ఈజ్ ఈజీ అండ్ మై యోక్ ఈజ్ లైట్ అంటాడు. మై బర్డెన్, ఇఫ్ యూ కెన్ ఫైండ్ దట్ స్క్రిప్చర్, మై బర్డెన్ ఈజ్ ఈజీ అండ్ మై యోక్ ఈజ్ లైట్. ఆ తగ్గింపులో మనం ఎప్పుడైతే జీవిస్తామో ఆటోమేటిక్గా ఒక ఫ్రీడమ్ వస్తుందండి మన జీవితంలో. కానీ ప్రతిదీ నేనే కంట్రోల్ చేయాలి అన్న విధానంలో ఎప్పుడైతే జీవిస్తామో మనం ప్రతిసారి కూడా ఆ ఆందోళనలోనే జీవిస్తూ ఉంటాం. అందుకనే చూడండి ఒకసారి, లేకపోతే దానికి వెళ్ళక ముందర మత్తయి సువార్త 6వ అధ్యాయానికి మన బైబిల్ చేర్చుకుందాము. మత్తయి సువార్త 6వ అధ్యాయము 31వ వచనం, 33వ వచనం చాలామందికి తెలుసు, ఏంటి దేవుని రాజ్యం మొట్టమొదటిగా వెతకమని. కానీ 31, 32 వచనాల్లో చూడండి. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి, అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. చూడండి, అన్యజనులు ఇక్కడ వాట్ యు విల్ ఈట్, వాట్ యు విల్ డ్రింక్, వాట్ యు విల్ వేర్, ఏమి తింటావో, ఏది తాగుతావో, లేకపోతే ఏమి ధరిస్తావో అని ఉంది. కానీ ఉత్తి ఆ మూడిటి గురించి అనట్లేదు. దీని గురించి అంటున్నాడంటే అది ఉదాహరణగా చెప్తున్నాడు మనకి. అంటే నీ భవిష్యత్తు గురించి చింతించవచ్చు, నీ పిల్లల గురించి చింతించవచ్చు, అనేక రకాల విషయాల గురించి నువ్వు చింతించవచ్చు. కానీ ఏమంటున్నాడు ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే ఈ అన్నిటి గురించి అన్యులు చింతిస్తారు. అంటే ఏంటి, దానికి ఒక భేదం ఉండాలి. అన్యులు చింతిస్తున్నారంటే నువ్వు చింతించకూడదు. అన్యులు ఆందోళనలో ఇటువంటి విషయాల గురించి ఆందోళనలో జీవిస్తున్నారంటే నువ్వు ఆందోళనలో ఉండకూడదు ఇటువంటి విషయాల గురించి. ఎందుకు? నీకు ఒక తండ్రి ఉన్నాడు కాబట్టి, నీకు ఒక దేవుడు ఉన్నాడు కాబట్టి. అందుకని నేను అన్నాను గర్వము దీనికి చాలా క్లోజ్గా రిలేటెడ్ అన్నాను. ఏ విధంగా, ఎందుకు గర్వము రిలేటెడో ఇప్పుడు నేను మీకు చెప్తాను చూడండి. ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే ఆందోళనలో ఉన్నావో దేవుడు కంట్రోల్ చెయ్యలేడు, దేవుడు మార్చలేడు. సో ఇప్పుడు నేను చింతించాలి అంటున్నావు, నేను ఆలోచించాలి దీని గురించి, నేను ఒక కొత్త ప్లాన్తో రావాలి. ఎందుకు? దేవుడు పట్టించుకోవట్లేదు, దేవుడు నా గురించి చింతించట్లేదు. ఇంకొక విధంగా చెప్పాలంటే నాకు తండ్రి లేడు కాబట్టి అంటున్నాము. కానీ ఆయన వాక్యంలో ఏమంటున్నాడు? నీకు ఒక తండ్రి ఉన్నాడు. సో మనం ఎప్పుడైతే ఆందోళనలోకి వెళ్తున్నామో అప్పుడు మనము దేవుణ్ణి, ఆయన వాక్యానికి లోబడట్లేదు అన్నట్టు. సో గమనించండి, కొంతమంది, ప్లీజ్ జాగ్రత్తగా గమనించి వినండి, నువ్వు ప్రార్థన చేస్తున్నా కూడా గర్వంతో చేయొచ్చు. అదెలా పాస్టర్ గారు? ఎందుకంటే దేవాయి తీసే అనొచ్చు, కానీ నీ జీవితంలో ఎటువంటి తీర్మానం కూడా నువ్వు మార్చట్లేదు అనుకో, నువ్వు గర్వంలో ఉన్నట్టు. ఆయన జ్ఞానానికి నువ్వు
తగ్గించుకొని ఆయన హస్తము కిందకి రాలేదనుకో, నువ్వు ఏం చేస్తున్నావు అంటే దేవుడిని నీ కోరికలు అన్నీ చేయమని అడుగుతున్నావు, కానీ దేవా నా పరిస్థితులు అన్నీ మార్చే కానీ నేను మాత్రం మారను అని చెప్తున్నావు. నా జీవితంలో ఏది మార్చేది లేదు దేవా, కానీ ఈ ఆందోళన తీసేయి, నాకు సంతోషాన్ని ఇచ్చాయి, ఆందోళన తీసేయి, నాకు మనశ్శాంతిని ఇచ్చాయి, సమాధానాన్ని ఇచ్చాయి, కానీ నేను మాత్రం మారను. సో నువ్వు ప్రార్థన చేయొచ్చు, కానీ ప్రార్థన చేసినప్పుడు కూడా నువ్వు గర్వముతో చేస్తున్నట్టు. అర్థమవుతుందా నేను చెప్పేది అందరికీ? సో పరీక్షించుకుందాం మన జీవితాలు మనం. డిడ్ యూ ఫైండ్ దట్ వర్డ్స్? నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్దకు నేర్చుకొనుడి, నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణాలకు విశ్రాంతి దొరుకును. ఏలైనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. చూడండి, సులువుగాను ఇంకా తేలికగా ఉన్నవి అన్నాడు. ఏంటి? ఆయన భారము, ఆయన భారము. కానీ దాని ముందర ఏమన్నాడు? జాగ్రత్తగా గమనించండి. నా భారము తీసుకోండి అంటున్నాడు. నా కాడి ఎత్తుకొని అంటున్నాడు. ఆయన వేస్తాను అనట్లేదు. నా కాడి ఎత్తుకొని అంటే మనకు చెప్తున్నాడు, ఆ కాడి తీసుకొని వేసుకో అని చెప్తున్నాడు. అంటే ఏంటి? ఎవరైనా ఒకళ్ళు ఆ కాడి తీసుకొని వేసుకోవడం అంటేనే తగ్గింపు అవసరం. గర్వముగా ఉన్న మనిషి ఎవరు కూడా కావలసుకునే ఎవరు వేరే వాళ్ళ కాడి తీసుకొని వేసుకోడు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? నా కాడి తీసుకొని అంటున్నాడు. ఇంగ్లీష్లో టేక్ అపాన్ మై యోక్ అని ఉంటుంది. టేక్ అంటే నువ్వు తీసుకో, నేను వెయ్యను నీ మీద, నేను ఒత్తిడి చెయ్యను నిన్ను, నువ్వు తీసుకో అంటున్నాడు. సో నువ్వు తీసుకో అంటే ఏంటి? నువ్వు 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 లోబడి తగ్గింపుతో దేవా నేను నీ కాడి తీసుకుంటాను అని వేసుకోవాలి. అది నంబర్ 1 తగ్గింపు. కానీ ఆశ్చర్యమైనది ఏంటంటే ఇక్కడ యేసుక్రీస్తు యొక్క కాడి తీసుకున్నప్పుడు అదేంటి? సులువుగా ఉంటుందంట మనకి, తేలికగా ఉంటుందంట మనకి. లోకంలో ఉన్నోళ్ళు ప్రతి వాళ్ళు ఏదో ఒక కాడు ఉంటుందండి వాళ్ళ జీవితం మీద. లోకం నుంచి వచ్చిందన్నా ఉంటుంది, దేవుడి నుంచి వచ్చిందన్నా ఉంటుంది. ఎటువంటి కాడో నువ్వు తీర్మానం తీసుకోవచ్చు. నీ సొంత కాడు నువ్వు తయారు చేసుకొని కూడా వేసుకోవచ్చు. చాలామంది అటువంటి కార్డులు చేసుకొని వాళ్ళ జీవితంలో వేసుకుంటారు. కానీ యేసుక్రీస్తు ఏమంటున్నాడు? ఆయనది తీసుకోమంటున్నాడు. ఎందుకు? ఆయన తీసుకున్నప్పుడు సులువుగా ఉంటుంది, ఇంకా తేలికగా ఉంటుంది. ఈజీ అండ్ లైట్, ఈజీ అండ్ లైట్. ఆఖరిగా చూడండి, మళ్ళీ ఒకసారి 1 పేతురు 5వ అధ్యాయానికి వెళ్దాము. 1 పేతురు 5వ అధ్యాయానికి 8 ఇంకా 9 వచనాలు ఒకసారి చదువుదాం. ఇప్పుడు వరకు 6, 7 చదివాము, ఇప్పుడు 8 ఇంకా 9 చదివి దీంతో ముగించుకుందాం. నిబ్బరమైన బుద్ధి కలవారై మెలకువగా ఉండుడి. ఓకే, అక్కడ కాకండి. ఎటువంటి ఏమన్నాడు చూడండి, మళ్ళీ ఒక్కసారి చదువు. నిబ్బరమైన బుద్ధి వారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదుకుచూ తిరుగుచున్నాడు. ఓకే, చూడండి. యువర్ ఎనిమీ ద డెవిల్ ప్రౌల్స్ అరౌండ్ లైక్ ఎ రోరింగ్ లయన్. డిప్రెషన్ గురించి మాట్లాడినా, యాంగ్జైటీ గురించి మాట్లాడినా గమనించండి, ఒకరోజు సడన్గా పొద్దున్న లెగిసిపోయి ఫుల్ డిప్రెషన్లోకి ఎవడు వెళ్ళిపోడు. ఒకరోజు సడన్గా లెగిసిపోయి కంప్లీట్ యాంగ్జైటీలోకి, ఆందోళనలోకి ఎవరు వెళ్ళిపోరు. అది మీరు అలాగా ఎక్స్పీరియన్స్ చేసినా కూడా అది ఎప్పుడు కూడా స్టేజెస్లో వస్తుందండి. ఎక్కడో ప్రారంభించబడుతుంది. అది చిన్నది ఇంకా పెద్దగా అవుతుంది, ఇంకా పెద్దగా అవుతుంది, ఇంకా పెద్దగా అవుతుంది, పెద్దగా అవుతూ 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 ఎక్కడికి వెళ్తుంది అంటే మీరు మొయ్యలేని పరిస్థితికి వెళ్తుంది. సో ఇక్కడ చాలా జాగ్రత్తగా చూడండి. పేతురు రాసినప్పుడు ఏమంటున్నాడు? బీ అలర్ట్ అండ్ ఆఫ్ సోబర్ మైండ్ అని ఉంది. అంటే నిబ్బరమైన బుద్ధి కలవారై మెలకువగా ఉండుడి అంటున్నాడు. ఎందుకు మెలకువగా ఉండమంటున్నాడు? బికాస్ ద డెవిల్ కమ్స్ అరౌండ్ prowling like a roaring lion అని ఉంది. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె వస్తున్నాడంట. అంటే ఏంటి? ఒక లయన్ ప్రౌల్ చేసినప్పుడు, గర్జించినప్పుడు మెలకుగా ఉన్నవాడికే తెలుస్తుంది ఒక సింహము వస్తుంది అనేది.
అర్థమవుతుందా? నువ్వు నిద్రిస్తున్నావు అనుకో, లేకపోతే ఇక్కడ బీ సోబర్ అని ఉంది. సోబర్కి ఆపోజిట్ ఏంటి? డ్రంక్ అంటే మత్తులో ఉన్నప్పుడు. నువ్వు ఎవరైనా తాగేసి మత్తులో ఉన్నారనుకోండి, సింహం దగ్గరికి వచ్చినా కూడా వాడికి తెలియదు. అందుకని ఒక్కొక్కసారి యూట్యూబ్లో ఇంకా ఫార్వర్డ్స్లో కనిపిస్తుంది, ఒక్కొక్కసారి కొంతమంది తాగేసిన వాళ్ళు ఏం చేస్తున్నాడో వాడికే తెలియదు. ఓకే, ఎందుకు? వాడి సెన్సెస్లో లేడు కాబట్టి. సో ఇక్కడ అందుకని ఏమంటాడు? బీ సోబర్, నిబ్బరముగా ఉండడి అంటున్నాడు. ఇంకా మెలకుగా ఉండడి అంటున్నాడు. ఎందుకు? ఎప్పుడైతే నువ్వు మెలకుగా ఉంటావో సింహము గర్జించినప్పుడే నీకు తెలిసిపోవాలి సింహం ఎక్కడ ఉంది, సింహము దగ్గరికి వస్తుంది. సింహము దగ్గరికి వస్తుంది అని నీకు ముందరే తెలుసు అనుకో, నువ్వు కాపాడుకోవడానికి నువ్వు చేయాల్సినవి అన్నీ చేసుకోగలుగుతావు. అలాగే నీ జీవితంలో తప్పుటి ఆలోచన రాగానే నీకు గుర్తించడానికి నీకు అవకాశం ఉంటుంది. కానీ నువ్వు నిద్రిస్తున్నావు అనుకో, దేవునిలో నువ్వు వాక్యములో నిద్రిస్తున్నావు అనుకో, నీకు ఎక్కడో చెడ్డ తలంపు వస్తుంది, ఎక్కడో ఆ సాడ్ థాట్ వస్తుంది, ఎక్కడో నువ్వు లైఫ్లో నువ్వు వేస్ట్, ఎక్కడో నీ లైఫ్లో నువ్వు ఏమీ చేయలేవు, ఎక్కడో నీ లైఫ్లో నువ్వు ఏమీ సంపాదించలేవు, ఎక్కడో దేవుడు నిన్ను ప్రేమించట్లేదు, ఎక్కడో నిన్ను నీ కుటుంబంలో అందరికన్నా నువ్వే వేస్ట్, నీ కుటుంబంలో ఎవ్వరూ నిన్ను ప్రేమించరు, సంఘంలో ఎవ్వరు నిన్ను పట్టించుకోరు. అర్థమవుతుందా? ఈ చిన్నగా గర్జించినప్పుడు కూడా నువ్వు పట్టించుకోలేదనుకో, ఏమవుతుంది? అది ఇంకా దగ్గరికి వస్తుంటుంది, కానీ నువ్వు నిద్రిస్తున్నావు. సో సడన్గా ఏమవుతుంది? ఒకేసారి ఒకరోజు లేచినప్పుడు ఏంటి ఇంత డిప్రెషన్లో ఉన్నాను, సడన్గా ఒక్కొక్కసారి. అందుకని మీ స్నేహితులు ఫోన్ చేసి, ఏమరా లైఫ్ వేస్ట్, ఏం చేయాలని లేదు, ఏం చేసినా వేస్టే, ఎంత ప్రయత్నించినా వేస్టే, ఎక్కడి నుంచి వచ్చింది, ఏంట్రా సడన్గా అలా మాట్లాడుతున్నావు ఏంటి అంటారు. సడన్గా కాదు, అది ఎప్పుడో మొదలైంది. వాళ్ళు నిద్రిస్తున్నారు కాబట్టి దగ్గరికి వస్తుందని కూడా తెలీదు. అర్థమవుతుందని నేను చెప్పేది? సో అప్పుడు ఏమవుతుంది? సడన్గా ఆందోళనలోకి వెళ్ళిపోతాము. అందుకనే దేవుని యొక్క జ్ఞానము, ద విజ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ ప్రెషస్. ద విజ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ ప్రెషస్. దేవుని యొక్క జ్ఞానము మన జీవితాల్లోకి వచ్చినప్పుడు కాపాడుకోవాలండి. దానికి లోబడడం చాలా ముఖ్యము. కొంతమంది, నేను ఇంకా కాలేజ్లోనే ఉన్నాను కాదు పాస్టర్ గారు, ఇవన్నీ పట్టించుకోలేదు, నేను ఇంకా కాలేజ్లోనే ఉన్నాను కదా, పెద్ద సంపాదించట్లేదు, ఏదో పాకెట్ మనీ వస్తుంది. పాకెట్ మనీ వస్తే ఏంటి? నీకు నీ తల్లిదండ్రులు పాకెట్ మనీ ఇస్తే ఆ పాకెట్ మనీని దేవుని యొక్క జ్ఞానంతో వాడడం మొదలుపెట్టు. ఆ పాకెట్ మనీలోంచే నువ్వు దేవునికి దశంభాగం ఇవ్వడం మొదలుపెట్టు. ఆ పాకెట్ మనీలోంచే నువ్వు దేవునికి కానుకలు ఇవ్వడం మొదలుపెట్టు. నాకు ఇప్పుడు నాకు 35 సంవత్సరాల్లో నాకు ఎప్పుడు కూడా డబ్బు విషయంలో నాకు అంత కష్టం ఉండదండి, దేవునికి ఇవ్వడము లేకపోతే ఏదన్నా పక్కకు తీసి పెట్టడం. ఎందుకు తెలుసా? నేనేదో గొప్పవాడిని కాదు, లేకపోతే నాకు ఏదో చాలా విల్ పవర్ ఉందని కాదు. చిన్నప్పటి నుంచి కూడా నాకు పాకెట్ మనీ 100 రూపాయలు వచ్చినా 50 రూపాయలు వచ్చినా మా అమ్మ నాన్న నాకు నేర్పించారు దశంభాగం ఎలా తీసి పెట్టాలి, పేదవాళ్ళకి ఎలా తీసి పెట్టాలి, లేకపోతే చర్చికి కానుకలు ఎలా తీసి పెట్టాలని. నాకు బర్త్డే గిఫ్ట్ డబ్బులు వచ్చినా దాని నుంచి దశంభాగం ఎలా తీయాలో తెలుసు. ఇది బర్త్డే గిఫ్ట్ అండి, ఇది నా శాలరీ కాదు, సో ఏమి ఇవ్వక్కర్లేదు దేవుడికి. సరే, ఏమి ఇవ్వక్కర్లేదు, దేవుడు నిన్నే శపించడు. కానీ ఏమవుతుంది? ఏమి ఇవ్వక్కర్లేదు, నువ్వు సో నీ ఆలోచన దేవుని జ్ఞానానికి వ్యతిరేకంగా జీవిస్తున్నావు. సో నీ రిలేషన్షిప్స్, నీ సంబంధాలు జాగ్రత్తగా ఉండాలి. నీ ఫ్రెండ్షిప్స్ జాగ్రత్త అంటే నీ తల్లిదండ్రులు చెప్పిన, పాస్టర్ చెప్పిన, దేవుని వాక్యం చెప్పిన నువ్వు పట్టించుకోకుండా ఇష్టం వచ్చిన వాళ్ళతో నువ్వు అందరితో కూడా నా ఫ్రెండ్ డాడీ, నా ఫ్రెండ్ మమ్మీ, వాడితో వెళ్ళకపోతే ఎలాగ, ఆమెతో వెళ్ళకపోతే ఎలాగ, వాళ్ళకి సాయం చేయకపోతే ఎలాగ, వీళ్ళకి సాయం చేయకపోతే ఎలాగ అని అందరికీ నువ్వు చేస్తూ అందరితో తిరుగుతూ ఉండేటప్పటికి లాస్ట్కి ఏమవుతుంది? దేవుని యొక్క వాక్యానికి, దేవుని యొక్క హస్తము కింద నువ్వు తగ్గించుకొని నువ్వు జీవించలేనందుకు ఏదో ఒక రోజు నువ్వు అపాయంలో పడతావు. ఏదో ఒక రోజు నీకు అనుకూలంగా జరిగినప్పుడు అప్పుడు ఆందోళనలోకి వెళ్ళడం మొదలు పెడతావు. అయ్యో, నా ఫ్రెండ్స్ అందరూ వెళ్ళిపోతున్నారు, ఎవరు నన్ను పట్టించుకోవట్లేదు ఏంటని. కొంతమంది ఫ్రెండ్స్ జీవితం అంతా ఫ్రెండ్స్ అనుకుంటారు. ఆఖరికి ప్రతి ఓడికి పెళ్ళి అయిపోతే, ప్రతి ఓడికి మంచి ఉద్యోగాలు వచ్చేస్తే ఒక బేవర్స్ ఫెలో లాగా ఒకడు మిగిలిపోతాడు.
ఎవరు పట్టించుకోరు అని ఏడుస్తాడు. ఎవరు పట్టించుకోవడం కాదు, దేవుడు పట్టించుకున్నాడు, నీ తల్లిదండ్రులు పట్టించుకున్నారు, కొంతమంది స్నేహితులు కూడా పట్టించుకున్నారు. నువ్వు పట్టించుకోలేదు జ్ఞానానికి. ఆఖరికి ఏమవుతుంది? ఆందోళన. నేను కంట్రోల్ చేయలేను. అర్థమవుతుందా నేను చెప్పేది? సో దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, సాతాను నిన్ను ద్వేషిస్తున్నది. సాతాను ద్వేషించి నిన్ను శోధించడములో ఎటువంటి పడిపోవాల్సిన అవసరము లేదు. కానీ వాడు ఎంత శోధించినా నీ జీవితంలో నువ్వు విజయంలో జీవించగలుగుతావు అనేది ఎప్పుడు మర్చిపోకూడదు. కానీ ఎందుకు విజయంలో జీవించగలుగుతావు? నీ శక్తి వల్ల కాదు, నీ బలం వల్ల కాదు, దేవుడు నీకు ఉన్నాడు కాబట్టి. దేవుడు నీతో ఉన్నాడు కాబట్టి. కానీ మనము క్రైస్తవులుగా ఉన్నప్పటికీ మన జీవితంలో మనము ఈ లోకంలో జీవిస్తున్నాం కాబట్టి జాగ్రత్తగా పడకపోతే ఆటోమేటిక్గా మనము తీర్మానం తీసుకొని నేను లోబడి జీవించాలి అనేది గుర్తు పెట్టుకొని జీవించకపోతే ఆటోమేటిక్గా గర్వంలో జీవించడం మొదలు పెడతాం. తెలుసుకోకుండానే ఆటోమేటిక్గా గర్వంలోకి వెళ్ళిపోతాం. నేను చేసిన తీర్మానాలు బట్టి నా వల్ల ఇంత సంపాదించాను, నా వల్ల ఉద్యోగం వచ్చింది, నా వల్ల బిజినెస్ కట్టాను, నా వల్ల నా పిల్లలు ఇంత. నీ వల్ల కాదు, దేవుని కృప వల్ల అనేది ఎప్పుడు మర్చిపోవద్దు. ఆ తగ్గింపులో జీవించినప్పుడు ఆందోళనలో జీవించాల్సిన అవసరం లేదు. లాస్ట్ వీక్ చెప్పాను, ఒకటి సిమిలర్ ఏంటంటే డిప్రెషన్ గురించి ఏ విధంగా ఓడించగలుగుతాము అంటే దేవునికి మన జీవితం సమర్పించుకొని అన్నాను. బై సరెండరింగ్ టు గాడ్ యూ ఓవర్కమ్ డిప్రెషన్ అన్నాను ఫౌండేషన్గా. వేరే కూడా చెప్పాను అనుకోండి, కానీ పునాదిగా. అలాగే ఆందోళన మీద విజయము చూడాలంటే మన జీవితాల్లో తగ్గింపు. ఎప్పుడైతే నువ్వు తగ్గింపులో జీవించడం మొదలు పెడతావు, అప్పుడు దేవుడు నీ జీవితంలో చేయాల్సినవి అన్నీ కూడా ఆయన చూసుకుంటాడు, ఆయన సమకూరుస్తాడు. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రభా నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. మరి ఒకసారి మాతో మాట్లాడినందుకు వందనాలు. ఇదిగో ఎంతమంది అయితే వీక్షిస్తున్నారో ప్రభా, ఎవరైతే చింతలో ఉన్నారో, భయంలో ఉన్నారో ప్రభా, అసంతృప్తితో ఉన్నారో వారందరితో మీరు మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. తిరిగి మీ వాక్యం ద్వారా బలపరిచినందుకు వందనాలు. ఇదిగో నీ వాక్యం ద్వారా మాకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. వేయబడిన విత్తనం చుట్టూ కంచె వేస్తున్నాము నాయన. ప్రతి వారము వాక్యము ద్వారా వారిని హెచ్చరిస్తున్నందుకు వందనాలు నాయన. వాక్యము ద్వారా వారి జీవితాలను మార్చడానికి మీరు చూపిస్తున్న మార్గం బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగో ఎంతమంది అయితే వాక్యం విన్నారో, ఇదిగో ఈ రోజు నుంచి సరి అయిన తీర్మానాలను తీసుకునేటకు సహాయం చేయండి. నీ వాక్యానుసారంగా, నీ జ్ఞానానుసారంగా ప్రభా, నీ హస్తము కింద జీవించే వారిగా ఉంటకు సహాయం చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇదిగో మమ్మల్ని మేము తగ్గించుకొని ప్రభా, నీ వాక్యానికి లోబడేవారిగా ఉంటకు సహాయం చేస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. అవును ప్రభా, మా వలన ఏది సాధ్యము కాదు, మా శక్తితో ప్రభా, మా జ్ఞానంతో మేము ఏమి సాధించలేదు. కానీ మాలో ఉన్నవాడు సమస్తాన్ని జయించిన వాడని ఎరిగి ఇదిగో నీ మీద ఆనుకొని జీవిస్తున్నాం ప్రభా. నీ మీద ఆధారపడి జీవిస్తుండగా సమస్తము సాధ్యం అవుతున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. మరి ఒకసారి చూసిన ప్రతి ఒక్కరిని, విన్న ప్రతి ఒక్కరిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఇదిగో ఈ వాక్యం బట్టి వారి మనసులు మారి రూపాంతరం చెందినాయని నమ్ముతున్నాం ప్రభా. ఈ రోజు నుంచి తిరిగి వారు అదే జీవితంలో జీవించడానికి వీల్లేదు, కానీ నీ జ్ఞాన ప్రకారం, నీ వాక్య ప్రకారం ప్రభా, ఇదిగో వారి కోసం ఉన్న గమ్యం వైపు తిరిగి ధైర్యంగా ప్రభా, విశ్వాసంతో జీవించబోతున్నందుకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మరి దేవుని వాక్యం బట్టి మీరు ఆశీర్వదించబడ్డారని నమ్ముతున్నాను. మరి ఒకసారి మళ్ళీ వాక్యము వినండి, ఎందుకంటే దేవుని వాక్యం మనకి సెలవిస్తుంది. వినటం వలన మనకి విశ్వాసం వస్తుందంటే, మీరు కొంతమంది దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు అనే దాంట్లో విశ్వాసంలో ఎదగాలి. కొంతమంది దేవుడు నీ గురించి చింతిస్తున్నాడు అనే దానిలో విశ్వాసంలో ఎదగాలి. సో మళ్ళీ వాక్యం వినండి. అలాగే మీకు తెలిసిన వాళ్ళకి ఇది ఆశీర్వాదకరంగా ఉంటుందంటే వీడియో వాళ్ళకు కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా ఆశీర్వదించబడడానికి అవకాశం ఉంటుంది. ఆఖరిగా ఇంకొకటి, సర్వీస్ క్లోజ్ చేయకముందర ప్రార్థన అవసరతలు ఏవైనా ఉంటే తప్పకుండా మా కామెంట్స్లో అన్నా చెప్పండి, లేకపోతే ఫోన్ నెంబర్ మీకు
స్క్రీన్ మీద కనిపిస్తుంది. తప్పకుండా మమ్మల్ని కాంటాక్ట్ చేయాలని కోరుకుంటున్నాను. మరి ఒకసారి ఎస్పెషలీ న్యూ సిటీ చర్చ్ ఫ్యామిలీ అందరికీ చెప్తున్నాను. కొన్ని వారాల నుంచి లేకపోతే కొన్ని నెలల నుంచి అనేక మంది అని కాదులేండి, కొంతమంది హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం జరిగింది, లేకపోతే కొంతమంది కరోనా వైరస్కి పాజిటివ్గా టెస్ట్ అయ్యారు. దేవుని దయ వల్ల వాళ్ళందరూ కూడా మంచిగానే బయటికి రావడం జరిగింది. స్వస్థత దేవుడు వాళ్ళకి అనుగ్రహించాడు. వాళ్ళు అందరూ మంచిగానే ఉన్నారు. కానీ కొన్ని కేసెస్లో ఏం జరిగిందంటే మాకు సడన్గా ఎవరి ద్వారానో ఫోన్ కాల్ వస్తుంది. డైరెక్ట్గా ఎవరైతే బాధలో ఉన్నారో, లేకపోతే బాధపడుతున్నారో, లేకపోతే వాళ్ళ కుటుంబం నుంచి కాకుండా వాళ్ళ బంధువుల నుంచి ఎవరో ఒకరు సడన్గా ఫోన్ చేయడము, ఎవరో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారని చెప్పడం. ఎప్పుడు అడ్మిట్ అయ్యారంటే నిన్న ఈ రోజా ఎప్పుడు అంటే 3 వారాలు అయిందండి అడ్మిట్ అయ్యని చెప్తారు. సో అలాగ దయచేసి చెయ్యొద్దు. ఓకే, ఏదైనా సమస్య ఉంటే గమనించండి. పాస్టర్స్గా లేకపోతే సంఘముగా ఇక్కడ ప్రేయర్ టీమ్ కూడా మీకు సేవ చేయడానికి ఉన్నాం. వీఆర్ హియర్ టు సర్వ్ యూ. సో ఎటువంటి కష్టంలో ఉన్నా, బాధలో ఉన్నా మాకు ఫోన్ చేసి మాకు ముందరే చెప్పండి. భయంకరమైన పరిస్థితికి వెళ్ళే వరకు వెయిట్ చేయొద్దు. ముందరే మాకు చెప్పండి. చిన్న ప్రాబ్లం అయినా, హాస్పిటల్కి వెళ్తున్నా, టెస్ట్ అవుతున్నా, ఏదవుతున్నా చెప్పండి. మేము మీకోసం ప్రార్థన చేయడానికి ఉంటుంది. మీతో పాటు విశ్వాసంలో ఏకీభవించడానికి అవకాశం ఉంటుంది. సో గమనించండి, ప్రార్థన అడగడము విశ్వాసము లేదన్నట్టు కాదు. ఓకే, మీరు వేరే వాళ్ళని ఎవరినైనా ప్రార్థన చేయని, ఇది ఒకసారి కొంతమంది మీరు మిస్అండర్స్టాండ్ చేసుకున్నారో ఏంటో. నేను బోధించినప్పుడు ఒక్కొక్కసారి ఉదాహరణగా చెప్తాను. కొంతమంది ఉన్న ఫోన్ లైన్స్ అన్నిటికీ ఫోన్లు చేసి ప్రార్థన చేయించుకుంటారని. ఓకే, అది కరెక్టే నేను చెప్పేది. మీరు ప్రతి ఒక్కరు రోడ్డు మీద కనిపించిన వాళ్ళందరితో, లేకపోతే ప్రతి చర్చ్, ప్రతి ఫోన్ కాల్ ప్రతి ప్రేయర్ టవర్కి ఫోన్ చేయించుకొని ప్రార్థన చేయించుకోవడం కూడా తప్పు. కానీ ఎవరితో కూడా చెప్పుకోకుండా అది ఆఖరిగా ఇంకొక గంటలో చనిపోతారంటే అప్పుడు ఫోన్ చేయించుకొని చెప్పడం కూడా తప్పే. సో ఎటువంటి పరిస్థితి ఉన్నా వేరే వాళ్ళని సహాయము అడగడంలో ఎటువంటి తప్పు లేదు. మళ్ళీ చెప్తున్నాను. సో ఎటువంటి కన్ఫ్యూజన్ ఉండొద్దు దాంట్లో. మీరు ప్రార్థన అడగడం వల్ల మీకు విశ్వాసం లేనట్టు కాదండి. ఓకే, మీరు ప్రార్థన అడగడంలో విశ్వాసం ఉంది. నేను ఏది చెయ్యొద్దు అంటానంటే, అందరినీ అడగడం వల్ల నీకు ఉన్న విశ్వాసము నువ్వు తగ్గించుకుంటున్నావు. లాస్ట్ ఎవరైతే ప్రార్థన చేశారో, లేకపోతే ఒక 10 మంది ప్రార్థన చేశారంటే ఆ ప్రార్థనలో నువ్వు విశ్వాసం లేకుండా మతపరముగా అందరితో చేయించుకుంటున్నావు. అది చెయ్యొద్దు అని నేను అంటాను. ఓకే, సో విశ్వాసంలో జీవిద్దాము, కానీ వేరే వాళ్ళ సహాయం తీసుకోవడమే విశ్వాసం కాదనేది నేను బోధించట్లేదు, అది నేను చెప్పట్లేదు. సో ప్లీజ్ మేక్ ష్యూర్ దట్ యూ అండర్స్టాండ్ దట్. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ దట్. లెట్స్ ప్రే అండ్ క్లోజ్ ద సర్వీస్. దేవా, మరి ఒకసారి ఈరోజు మాతో మాట్లాడినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. చూస్తున్న వాళ్ళందరి మీద నీ దీవెన, నీ ఆశీర్వాదము పలుకుతున్నాను దేవా. ఈ వారం అంతా కూడా వాళ్ళు నీ వాక్యములో ఎదగడానికి సహాయం చేయమని కోరుకుంటున్నాను. నీ సన్నిధి వాళ్ళ జీవితాల్లో, వాళ్ళ కుటుంబాల్లో అనుభవించాలని ప్రకటిస్తున్నాను. యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము మనకు ఇప్పుడు సదాకాలము తోడయ్యుండునుగాక. ఆమెన్, ఆమెన్.